హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామాయిక చెప్పేది వినురవేమ. వ్యాస మహర్షి మనిషి తన జీవితంలో పాటించాల్సిన ధర్మాలు, చేయాల్సిన కర్మలు, వాటి వల్ల దక్కే ఫలితాలు, ఒక సంవత్సర కాలంలో వచ్చే పండుగలు, అప్పుడు చేసే పూజలు, యజ్ఞాలు, ఇలా ఎన్నిటినో వివరించే 18 పురాణాలు రచించారు. ఈ వేద జ్ఞానమంతా వారి శిష్యులకు నేర్పిస్తే వారి నుంచి మరికొందరు, అలా ఒకరి తర్వాత మరొకరు నేర్చుకుంటూ వచ్చారు. ఇందులో కొందరు భరతవర్షాన్ని పాలించిన రాజులు కూడా ఉన్నారు. ఇక్కడే గమనించదగిన విషయం ఒకటి ఉంది. విద్య నేర్చుకునే వాడి దగ్గర పుస్తకాలు, గ్రంథాలుంటే సరిపోదు, నేర్చుకోవాలన్న ఆసక్తి, కోరిక రెండూ ఉండాలి. అందుకే వైశంపాయనుడు మహాభారతాన్ని జనమేజయుడికి వివరించాడు. సుఖమహర్షి పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించాడు. దీన్నే సరైన సమయం, సందర్భం అంటారు. అయితే ఈ వీడియోలో పరీక్షిత్ మహారాజు భాగవతం వినడానికి సరైన సమయం, సందర్భం ఎలా వచ్చాయి, వాటికి కారణమైన సంఘటనలన్నీ తెలుసుకుందాం. భాగవతం సిరీస్ లో వచ్చే ఎపిసోడ్ నుంచి దశావతార్ సాగా మొదలవుతుంది. మొత్తానికి ఒకప్పుడు దశావతారాల షార్ట్ వీడియో చేసినప్పుడు మీరంతా కోరినట్టు ఒక్కొక్క అవతారాన్ని డీటెయిల్ గా వివరించడం ఇప్పటికి సాధ్యమైంది. లైక్స్, కామెంట్స్ అండ్ వీడియోని షేర్ చేయడంతో మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ షార్ట్ వర్షన్ మీరు చూడకపోయి ఉంటే పైన ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నారదుడు వ్యాస మహర్షితో అప్పటి వరకు అతను చేసిన రచనలు, వాటిల్లో నారాయణుణ్ణి వర్ణించిన తీరు, వీటి గురించి ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. వ్యాస మహర్షికి మనశ్శాంతి కలగాలంటే భాగవతం రచించమని నారదుడిచ్చిన సలహా వరకు మునుపటి ఎపిసోడ్లో వివరించాము. ఒక సింపుల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వ్యాస మహర్షి ఒక గొప్ప రచయిత. విశ్వంలో జరిగిన ప్రతి సంఘటన, దేవతలు, దానవులు, సూర్య, చంద్ర, యాదవ వంశాలు, ఇలా ఎన్నో పాత్రలున్న సన్నివేశాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పాత్ర మానసిక స్థితిగతులు, ఇలా ఎన్నో విషయాలు అష్టాదశ పురాణాల్లో రాయడం అంటే మాటలు కాదు. ఒక రచయిత మంచి కథ రాయాలంటే సరైన ఇన్స్పిరేషన్ ఉండాలి. అదే జరిగిన సంఘటనలు అందరికీ అర్థమయ్యేలా వివరించాలంటే ఆ ఇన్స్పిరేషన్ 10 ఉండాలి. అందుకే వ్యాసునికి విష్ణువుపై ఉన్న భక్తిని గమనించి ఆ విష్ణువు గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసే విధంగా నారదుడు ఈ కథ చెప్పాడు. సో దాని గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నారద వ్యాస మహర్షులు సంభాషించుకుంటున్న సమయంలో వారి మధ్య ఒక నిమిషం మౌనం చోటు చేసుకుంది. ఆ మౌనంలో నారదుడు మహతి అనే తన వీణను మీటుతున్నాడు. ఆ మనోహరమైన సంగీత ప్రవాహం తప్ప వారిద్దరి మధ్య ఏ శబ్దం లేదు. నారదుడు కళ్ళు మూసుకుని చిన్న చిరునవ్వు నవ్వి వ్యాసునితో, నేస్తమా, నేను నా పూర్వజన్మలో కర్మఫలం నుండి నారాయణుడి వల్ల ఎలా రక్షించబడ్డానో తెలుసా? అసలు నా పూర్వజన్మ గురించి నీకేమీ తెలియదు కదా అని అన్నాడు. దానికి వ్యాసుడు ఆశ్చర్యంలో మునిగిపోయి, మిత్రమా, సృష్టికర్త అయిన బ్రహ్మకి నీవు మానసపుత్రుడివి కదా, మరి నీకు పూర్వజన్మ ఎలా సాధ్యం? మీకు జనన మరణాలున్నాయా? మీ మాటలు నాలో ఉత్సుకతను కలిగిస్తున్నాయి. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగాడు. నారదుడు వ్యాసుని మాటలకు బదులిస్తూ, వ్యాస, నా పూర్వజన్మ అంటే పూర్వకల్పంలో నా జన్మ వృత్తాంతం, అది నీకు పూర్తిగా వివరిస్తాను అని చెప్పాడు. కల్పం అంటే బ్రహ్మ జీవితంలో ఒక రోజు, అంటే ఒక మనిషికి 4.32 బిలియన్ సంవత్సరాలు. దీన్నే సైన్స్ లో టైం డైలేషన్ అంటారు. ఇక ఈ డ్యూరేషన్ లో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు పూర్తయిపోతాయి. తిరిగి రెండో కల్పం అంటే బ్రహ్మ జీవితంలో రెండో రోజు మొదలైనప్పుడు మళ్ళీ 4 యుగాలు గడుస్తాయి. ఇది ఒక ఇన్ఫినిట్ సైకిల్ లాగా ఒక లూప్ లో నడుస్తుంది. అటువంటి ఒక కల్పాన్ని నారదముని ఉద్దేశిస్తూ కథను ఇలా ప్రారంభించాడు. పూర్వజన్మలో నారదముని తల్లి ఒక శూద్ర వర్ణానికి చెందిన స్త్రీ. ఆమె తన ఒక్కగానొక్క కొడుకుతో కలిసి మునుల ఆశ్రమాల్లో పనులు చేస్తూ జీవితాన్ని గడుపుతుండేది. ఒకరోజు వాళ్ళు పనిచేస్తున్న ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో మునులు వచ్చారు. వారు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు కనుక 4 మాసాల పాటు అక్కడే ఉండిపోయారు. చాతుర్మాస్య వ్రతం అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒక పూట భోజనం చేస్తూ మిగిలిన సమయమంతా ఆ విష్ణువుని ధ్యానంలో గడుపుతారు. ఆ మునులు వచ్చే సమయానికి నారద ముని వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అతని తల్లి మునులకు అవసరమైన పనులన్నీ చెయ్యమని నారదునికి చెప్పింది. అమ్మ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే నారదముని వారిని చక్కగా సేవించడం మొదలుపెట్టాడు. నారదుడు అందరి పిల్లల్లా సాధారణమైన వాడు కాదు. మాటలు కూడా పూర్తిగా రాని చిన్నతనంలో అతని ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉండేది. ఎవరితోనూ అంత ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.
చిన్న వయసులో పిల్లలు చేసే చిలిపి చేష్టలు లేదా అల్లరి ఆటలు ఇవేవి అతను చెయ్యలేదు. బుద్ధిమంతుడైన ఆ బాలుడిని ఆశ్రమంలో ఉన్న మునులందరూ ఇష్టపడేవారు. అతని నిశ్శబ్దాన్ని చూసి జాలిపడి ఎప్పుడూ వారికి తోడుగా ఉంచుకునేవారు. ఒకనాడు ఆ మునులు భోజనం చేసిన తరువాత వారి పాత్రలు శుభ్రం చేస్తున్న సమయంలో ఒక పాత్రలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆ బాలుడు తిన్నాడు. దానివల్ల అతని మనసులో ఉన్న చెడుని పూర్తిగా తుడిచేసిన అనుభూతి చెందాడు. ఈ విషయాన్ని వ్యాసునికి చెప్తూ నారాయణుడి భక్తుల మహిమ ఆనాడు ఆస్వాదించాను అని చెప్పాడు. చిన్నతనంలో పిల్లలు ఏది చూస్తే ఏది వింటే దానికి ఆకర్షితులవుతారు కదా, అలాగే ఈ మహర్షులు నిరంతరం వారి సమయాన్ని నారాయణుడి ధ్యానంలో గడపటం చూసి ఈ బాలుడు కూడా భక్తి పరవశంలో మునిగిపోయాడు. హరికీర్తనలు నేర్చుకుంటూ మనసులో ఉన్న రజో తమో గుణాలను పూర్తిగా దూరం చేసుకున్నాడు. మనిషి శరీరం, ఆ శరీరం ఉన్న ఈ ప్రపంచం అంతా ఒక మాయ. దాన్ని దాటి ఒక ఉన్నత స్థానానికి చేరుకునే ప్రదేశం మరొకటి ఉందని గుర్తించాడు. ఇంతలో చాతుర్మాస్య గడియలు పూర్తయి ఆ మహర్షులు అక్కడి నుండి బయలుదేరే సమయం ఆసన్నమైంది. 4 నెలలు వారితో సమయం గడుపుతూ వారికి అలవాటు పడ్డ ఆ బాలుడు మహర్షులు వెళ్లిపోతున్నారని కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుని దిగాలుగా చూస్తుండిపోయాడు. ఆ క్షణం మునులు ఆ బాలుడిలో ఒక శ్రేష్టమైన శిష్యుడిని చూశారు. వారిలో కరుణ ఉప్పొంగి మాటలు కూడా సరిగ్గా పలకలేని అంత చిన్న బాలుడికి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యాన్ని వివరించారు. మనిషి చేసే కర్మలు తన స్వలాభం కోసం కాకుండా మానవుడికి అంతుచిక్కని ఆ అతీత శక్తిని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం అనే 3 తాత్పర్యాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఇది చెప్పడమే కాదు, చెయ్యడం కూడా సులభం. ఎవరైతే ప్రతిఫలాన్ని ఆశించి కర్మలు చేస్తారో వారు దాని వల్ల దక్కే ఫలంతో మాయలో చిక్కుకుంటారు. కానీ ఆ ప్రతిఫలాన్ని ఆశించకుండా అంకిత భావంతో స్వధర్మాన్ని పాటిస్తే మాయ నుండి బయటపడతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని అంకిత భావంతో భక్తి మార్గంలో ప్రయాణించిన వారు సులభంగా ఆ శ్రీ మహావిష్ణువుని చేరుకుంటారు. వారికి మరుజన్మ అనేది లేక మోక్షం పొంది ఆ శ్రీ మహావిష్ణువులో కలిసిపోతారు. ఈ విషయాలు ఆ బాలుడికి బోధించి విష్ణువుని ప్రార్థించే విధానాలు, అతనికున్న పేర్లన్నిటినీ వివరించారు. ఒక మనిషి జీవితానికున్న అర్థాన్ని, ప్రయోజనాన్ని వివరించే ఈ జ్ఞానాన్ని పొందిన ఆ క్షణం ఆ బాలుడు ఒక్కసారిగా జ్ఞానోదయమైన అనుభూతి చెందాడు. మనసులో ఆ నారాయణుడు తప్ప వేరే ధ్యాస లేదు. ఈ ప్రపంచంలో మాయను అధిగమిస్తే మిగిలేది ఆ నారాయణుడు మాత్రమే. అతను మాత్రమే శాశ్వతమైన వాడు అన్న విషయం గట్టిగా అర్థం చేసుకున్నాడు. మునులు వెళ్లిపోయిన తరువాత ఆ బాలుడికి ఒంటరి వాడైనట్టు అనిపించింది. ప్రేమించే తల్లి ఉన్నా కూడా అతని ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయింది. దానికి కారణం ఆ బాలుడు అర్థం చేసుకున్న జ్ఞానం ఆవిడ తెలుసుకోలేకపోవడం. ఒక తల్లి చూపించే మాతృప్రేమ, పిల్లల పట్లుండే బంధం, ఒక సేవకురాలిగా తన పని తాను చేయడం, ఇంతవరకు ఆవిడ ప్రపంచం. జ్ఞానోదయమైన ఆ బాలుడికి ఈ మానవ బంధాలు అతన్ని కట్టిపాడేసే సంకెళ్లలా కనిపించాయి. అలాగని తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో తల్లిని ఒంటరిదాన్ని చెయ్యాలనుకోలేదు. తల్లితో పాటే ఆశ్రమంలో మునులకు సేవలు చేస్తూ నారాయణుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఇలా నారదముని తన కథ చెప్తూనే మధ్యలో ఒక విషయం గుర్తొచ్చి, వ్యాస, ఈ సృష్టిలో జరిగే ప్రతి చర్యకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ నారాయణుడే. మనం మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూడగలుగుతున్నాం, కానీ జరిగే ప్రతి చర్య వెనుక దాగున్న నిజమైన కారణాన్ని చూడలేకపోతున్నాం. మనుషులంతా తోలుబొమ్మలు. జరిగే ప్రతి సంఘటనకు కారణం వారే అనుకుంటారు. తోలుబొమ్మలను కదిలించడానికి తీగలున్నట్టు మనుషులను వెనక నుండి ఆడించే అతీతమైన శక్తి ఒకటి ఉంది అని చెప్పి తన పూర్వజన్మ గురించి వివరించడం కొనసాగించాడు. ఒకనాడు రాత్రి కావస్తున్న సమయాన ఆ బాలుని తల్లి ఆశ్రమంలో ఉన్న గోమాత నుండి పాలు పితకడానికి బయలుదేరింది. సరిగ్గా సంధ్యవేళ కావడంతో వెలుతురు కూడా తగ్గుతూ వచ్చింది. సరిగ్గా అప్పుడే దారిలో ఒక పక్క పడి ఉన్న సర్పం ఆవిడను కాటేసింది. దానితో తక్షణమే ఆ తల్లి మరణించింది. ఈ సంఘటన తెలిసిన బాలుడు సాధారణ మానవుడిలా బాధపడలేదు, విలపించలేదు. దానికి కారణం అతను ఆ మహర్షుల నుండి తెలుసుకున్న విష్ణుతత్వం. తన తల్లి చావుని అప్పటి వరకు అతనికున్న మానవ బంధాల నుంచి విముక్తిగా పరిగణించాడు. తల్లికి చేయవలసిన కర్మలు చేసి తన బాధ్యతలు ముగించుకున్నాడు. ఇక ఆశ్రమాన్ని విడిచి ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్నో దేశాలు, అడవులు దాటుకుంటూ వెళ్ళాడు. ఆ దారిలో అందమైన నదీ ప్రవాహాలను దాటాడు. ఎంతో అందమైన చెట్లు, వాటికి పూసిన పూలు, ఏనుగులు విరిచిన కొమ్మలు, వీటన్నిటినీ గమనించాడు. ఖనిజ సంపదతో బంగారం, వెండిలా మెరిసిపోతున్న పెద్ద పెద్ద పర్వతాలు చూశాడు. ఆకాశాన్ని అంటుతూ ఎగసిపడే సెలయేర్లు, వెదురు చెట్లతో చీకటిలా కనిపించే విశాలమైన ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళాడు. ఇలా చాలా దూరం ప్రయాణించడం వల్ల అతనికి గొంతు తడారిపోయింది. ఒళ్లంతా నొప్పులతో అలసిపోయాడు. ఇక ప్రయాణించలేక నదీ తీరంలో ఆగి తన దాహాన్ని తీర్చుకొని సేద తీరాడు.
అలసట తీరిన తరువాత ఒక బోధి చెట్టు కింద ఆశ్రమంలో మహర్షులు నేర్పిన ఆసనంలో కూర్చొని విష్ణువుని ధ్యానించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి తన మనోనేత్రానికి నారాయణుడి రూపం ఆకృతి దాల్చుతూ కనిపించింది. శ్రీహరి దర్శనంతో అతని ఒళ్లంతా పరవశంతో వణికిపోయింది. కళ్ళు ఆనంద బాష్పాలతో, శరీరం ఆనందంలో మునిగిపోయింది. కాని మరుక్షణమే ఆ రూపం చెదిరిపోయింది. అంతా నిశ్చలంగా మారిపోయింది. ఆ బాలుడు దుఃఖంలో మునిగిపోయి ధ్యానం నుండి మేల్కొన్నాడు. మళ్ళీ ఎంత ప్రయత్నించినా ధ్యానం చెయ్యలేకపోయాడు. ఆ నారాయణ దర్శనాన్ని పొందలేక చికాకు పడ్డాడు. అకస్మాత్తుగా ఒక మధురమైన స్వరం వినిపించి, కుమారా, ఇప్పటి వరకు నువ్వు చూసిన రూపం ఆఖరిలో నన్ను చేరుకుంటావని నీకు భరోసా కలిగించడానికి నేనిచ్చిన దర్శనం. ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు నన్ను మళ్ళీ దర్శించలేవు. క్షణకాలమైనా నా దర్శనం పొందిన వారి మనసులో వేరే ఆలోచనలు, కోరికలు లేక నాపైనే దృష్టి నిలుపుతారు. నీవు సజ్జనులైన మహర్షుల సాంగత్యం వల్ల ఇంత చిన్న వయసులోనే నా మీద అమితమైన ప్రేమను, నా పట్ల ఆరాధనాభావాన్ని కలిగున్నావు. నా మీద దృష్టి నిలపడం అంటే ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ నీ నుండి బహిష్కరించినట్టే. నీ ఆత్మ నివసిస్తున్న దేహాన్ని విడిచిన తరువాత కూడా నీవు ఎప్పుడూ నాతోనే ఉంటావు. అపారమైన నీ భక్తి ప్రళయకాలంలో కూడా క్షీణించకుండా నిన్ను ఎప్పుడూ నా ప్రియ భక్తునిగా నిలుపుతుంది అని దీవించాడు. అప్పటి నుండి ఆ యువకుడు అన్ని ప్రాంతాలు తిరుగుతూ నారాయణ నామాన్ని స్తుతిస్తూ ప్రయాణించాడు. తన ఆత్మను బంధించిన శరీరాన్ని తీసుకువెళ్లే మృత్యుదేవత కోసం ఎదురు చూస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరిగా అతను వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. చాలా కాలం తల్లికి దూరంగా ఉన్న బిడ్డ తల్లి కనబడగానే ప్రేమగా కౌగిలించుకున్న పసివాడిలా ఆ యువకుడు నారాయణుడిని చేరుకుంటున్నాననే ఆనందంతో మృత్యువును సైతం ప్రేమగా ఆహ్వానించాడు. అనేక ధాతువులతో నిండిన శరీరం మట్టిలో కలిసిపోయింది. ఆ తర్వాత అతని ఆత్మ పాల సముద్రంలో నిద్రిస్తున్న నారాయణుడిని చేరి వాయు రూపంలో బ్రహ్మలో లోపలికి వెళ్లిపోయింది. 4 యుగాల తరువాత బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించినప్పుడు మరీచి, అత్రి, అంగిరస మొదలైన మానసపుత్రులతో పాటు ఇతన్ని కూడా సృష్టించాడు. అప్పటి నుండి నారదుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. అతని మీద నారాయణుడి కృప నిండుగా ఉండటం వల్ల అలసట లేకుండా విశ్వమంతా శ్రీహరి అద్భుత కథాగానం చేస్తూ తిరగడం మొదలుపెట్టాడు. దేవతలు ఇచ్చిన మహతి అనే వీణను మీటుతూ విశ్వమంతా ప్రేమను, విష్ణుతత్వాన్ని ప్రచారం చేస్తూ ఇలా ఇప్పుడు నీ ముందున్నాను అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి వ్యాసునితో, మిత్రమా, నీవు మహాభారతంలో కర్మయోగాన్ని, ఉపనిషత్తుల్లో జ్ఞానయోగాన్ని, వేదాల్లో కర్మకాండను వివరించావు. కానీ ఇవేవీ కూడా భక్తి యోగం ద్వారా పొందగలిగే ప్రశాంతతను ఇవ్వలేవు. కాబట్టి నీ రచన ఈ సంసార సాగరంలో నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని ఒడ్డుకు చేర్చే తెప్పవ్వాలి అని ఉపదేశించి తన వీణ వాయించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత నారదుడి మాటలు వ్యాసుని మనసులో గట్టిగా నాటుకుపోయాయి. వ్యాసుడు కళ్ళు మూసుకొని తీవ్ర ధ్యానంలో మునిగిపోయాడు. అతని మనోనేత్రంతో గతాన్ని చూశాడు. నారాయణుడు అనంత శయనుడై ఉన్నాడు. సృష్టి ప్రారంభాన్ని చూశాడు. నారాయణుడి నాభి నుండి కమలం, దాని నుండి బ్రహ్మ అవతరించడం చూశాడు. ఎన్నో కల్పాలుగా ప్రపంచాల పుట్టుకను గమనించాడు. అప్పుడు వ్యాసుడు మానవ జాతికి భక్తి మార్గాన్ని చూపిస్తూ మోక్షాన్ని ప్రసాదించే భాగవతాన్ని రచించడం మొదలుపెట్టాడు. నారద మహర్షి ప్రేరణతో మొదలైన భాగవతం వ్యాసుడు తన కుమారుడు శుకునికి, శుక మహర్షి తన శిష్యుల ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అది కురుక్షేత్ర సంగ్రామానికి ఆఖరి రోజు. అస్తమించిన కౌరవ సామ్రాజ్యానికి గుర్తుగా దూరానున్న సూర్యుడు అస్తమిస్తున్నాడు. భీముడు ప్రతిజ్ఞ చేసినట్టే దుర్యోధనుడి తొడలు విరగొట్టడంతో అతను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యుద్ధంలో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థాముడు తప్ప మిగిలిన కౌరవ సైన్యమంతా నాశనమయ్యింది. దుర్యోధనుడిని ఆ పరిస్థితుల్లో చూసిన అశ్వత్థాముడు కోపంతో రగిలిపోయాడు. తన చక్రవర్తిని ఆ స్థితికి తీసుకొచ్చిన పాండవులందరినీ చంపి ఈ విశ్వంలో వారి వంశమే లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అశ్వత్థాముడు పాండవులు బస చేసిన గుడారానికి వెళ్ళాడు. కానీ అక్కడ పాండవులు కనిపించలేదు. కాకపోతే వారి కుమారులైన ఉప పాండవులు, యుద్ధంలో సాయం చేసిన దృష్టద్యుమ్నుడు, వారి ఇతర శ్రేయోభిలాషులు నిద్రిస్తూ కనిపించారు. ఇదే అదునుగా భావించి వారి గుడారానికి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. ఉదయిస్తున్న సూర్యుని కిరణాలతో పాటు కొడుకులు చనిపోయారన్న వార్త పాండవులకు చేరింది. ద్రౌపది అటు సోదరుడిని, ఇటు కుమారులను ఒకేసారి పోగొట్టుకొని తీవ్ర వేదనకు గురయ్యింది. అగ్నికి ఆహుతైన వారి అస్థికలు చూసి బాధతో విలపించింది.
ఏడ్చి అలసిపోయిన కళ్లతో దీనంగా ఉన్న ద్రౌపదిని అర్జునుడు తన మాటలతో ఓదార్చడానికి ప్రయత్నించాడు. పాంచాల రాజపుత్రి, నీవు ఇంతగా బాధపడి నీ కన్నీరు వృధా చేసుకోకు. మన పుత్రులను చంపిన వారి తల నీ పాదాల దగ్గర పెట్టి నీ కన్నీరుని ఆనంద బాష్పాలుగా మార్చే బాధ్యత నాది. మనల్ని ఇంత శోక సముద్రంలో ముంచిన వాడు సప్త సముద్రాల అవతలున్నా సరే నా గాంధీవం నుండి తప్పించుకోలేడు అని మాటిచ్చాడు. తనకు ఎల్లప్పుడూ తోడుండే కృష్ణుణ్ణి మరొక్కసారి రథసారథిగా చేసుకుని బయలుదేరాడు. అర్జునుడి రూపంలో మృత్యువు వెంట వస్తుండగా అశ్వత్థాముడు వేగంగా పరుగు తీశాడు. కృష్ణార్జునులు దగ్గర పడుతుంటే అశ్వత్థాముడు వేగం పెంచాడు. కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అర్జునుడి చేతుల్లో మరణం తప్పదేమో అని అనుకున్న అశ్వత్థాముడు బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించడమే తన ముందున్న ఏకైక మార్గం అనుకున్నాడు. మనసులో అస్త్రాది దేవతలను స్మరించి ఈ విశ్వం అపాండవీయమైపోవాలి అని అస్త్రాన్ని సంధించాడు. ఆకాశం మొత్తం కాంతివంతంగా వేడిగా మారింది. అర్జునుడికి ఈ విషయం అర్థమవ్వక, కృష్ణ ఏం జరుగుతుంది? నాకెందుకిలా శరీరం అంతా మంటగా నిప్పుల గుండంలో నిలబడినట్టు అనిపిస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు కరుణతో నిండిన చూపుతో, అర్జున భయపడవద్దు. నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించిన మీ గురువు ద్రోణాచార్యుడు అశ్వత్థాముడికి కూడా అదే బ్రహ్మశీర్షాస్త్రాన్ని ఉపదేశించుంటాడు. కాబట్టి దానిని అడ్డుకునే ఏకైక మార్గం నువ్వు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే. నీవు ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదంలో చిక్కుకుంటావు. నీలో పెరిగే భయం నీ ఆలోచన శక్తిని నశింపచేస్తుంది. త్వరగా మేల్కొని బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని చెప్పాడు. అర్జునుడు కృష్ణుడికి నమస్కరించి కళ్ళు మూసుకొని బ్రహ్మని మనసులో స్మరించి అస్త్రాన్ని విడిచాడు. రెండు అస్త్రాలు ఒకదాన్ని మరొకటి సమీపించడం చూసేవారికి ప్రపంచమంతా శూన్యంలో కలిసిపోతున్నట్టు అనిపించింది. అప్పుడు స్వర్గం నుండి దేవతలు వచ్చి, మీరిద్దరూ ప్రయోగించిన అస్త్రాలు ఉపసంహరించండి. రెండు సరిసమానమైన అస్త్రాలు ఢీకొంటే ఈ భూమికే ముప్పు. ఘోర విపత్తు సంభవించక ముందే మీరు త్వరపడండి అని చెప్పారు. అర్జునుడు వారి మాటలు గౌరవించి అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అశ్వత్థాముడికి అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. కాబట్టి ఆ పని చేయలేకపోయాడు. ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో ఇక మీదట వారి వంశమే ఉండకూడదని పాండవ స్త్రీల గర్భాల వైపుకు దారి మళ్లించాడు. ఆ తరువాత అర్జునుడు అశ్వత్థాముడిని బంధించి తన వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు. అతన్ని చూసిన కృష్ణుడి కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. అర్జున, అశ్వత్థాముడు నిద్రపోయిన వారిని అన్యాయంగా చంపి పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఇతనిపై జాలి చూపించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనసులో ఎటువంటి సందేహం లేకుండా ఇతనికి తగిన శిక్ష విధించు. అయినా నేను నీకు యుద్ధ ధర్మాలు బోధించాల్సిన అవసరం లేదు. సురాపానం చేసి ఉన్న వారిని, తగిన జాగ్రత్తలు పాటించని వారిని, అధర్మ యుద్ధం చేయాలనుకునే వారిని, నిద్రపోతున్న వారిని, కాళ్లపై పడి శరణు కోరిన వారిని, భయపడుతున్న వారిని చంపకూడదని నీకు తెలుసు కదా. తన ఒక్కడి ప్రాణం కాపాడుకోవాలని వేల మందిని చంపడానికి ప్రయత్నించిన వాడికి మరణదండనే సరైన శిక్ష. అయినా నువ్వు ద్రౌపదికిచ్చిన మాట మర్చిపోయావా? నువ్వు ఆమెని ఓదార్చుతున్నప్పుడు ఉప పాండవులను చంపిన వారిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం నేను విన్నాను. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఇంకా ఆలస్యం దేనికి? తక్షణమే అశ్వత్థాముణ్ణి చంపేయ్ అని అన్నాడు. కానీ అర్జునుడు ఆ పని చెయ్యలేకపోయాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అశ్వత్థాముడి కంటే అర్జునుడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన సోదరుడితో సమానమైన అశ్వత్థాముణ్ణి చంపడానికి అర్జునుడి మనసు అంగీకరించలేదు. అశ్వత్థాముణ్ణి ఇతర పాండవులు ద్రౌపది ఉన్న చోటుకు తీసుకువెళ్లి పాంచాలిని ఉద్దేశించి, దేవి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మన కుమారులు నీ సోదరుడు నిద్రించే సమయంలో పిరికి పందలా వారిని చంపిన అశ్వత్థాముడు ఇప్పుడు నీ ముందు తలదించుకొని బందీగా నిలబడి ఉన్నాడు. అతనికి నీ కళ్ళల్లోకి చూసే తెగింపు కూడా లేదు. నువ్వు ఏ శిక్ష విధించమంటే ఆ శిక్ష విధిస్తాను అని చెప్పాడు. ద్రౌపది తన సంతానాన్ని కోల్పోయిందనే బాధ వల్ల ఏర్పడిన గాయం పచ్చిగానే ఉంది. కానీ కోపం లేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని తనలో తాను నియంత్రించుకుంటూ, అర్జున, అశ్వత్థాముణ్ణి ముందు ఆ చెర నుంచి విడిపించు. నీకు ధనుర్విద్యను నేర్పి ఇంత వాడిగా చేసిన గురువు ఆ ద్రోణుడు. అతని కుమారుణ్ణి నేనిలా చూడలేకపోతున్నాను. అశ్వత్థాముడు నీ తల్లి నుండి జన్మించకపోయినా యుధిష్ఠిర, భీమ, నకుల, సహదేవుల వలె నీకు సోదర సమానుడు. మనకు దైవంతో సమానమైన ద్రోణుడి భార్య కృపి తన భర్త చనిపోయినా కూడా సతీ సహగమనం చేయకుండా అశ్వత్థాముడి కోసమే బ్రతికుంది. ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకుని చంపమని చెప్పి నేను అనుభవిస్తున్న బాధను ఆమెకు కలిగించలేను. కాబట్టి అశ్వత్థాముణ్ణి విడిచిపెట్టు అని చెప్పింది.
ధర్మరాజు, అర్జునుడు ద్రౌపది మాటను అంగీకరించి ఆమెను ఓదార్చారు. కానీ భీముడు మాత్రం అశ్వత్థాముణ్ణి చూస్తూ కోపంలో రగిలిపోయాడు. అది గమనించిన కృష్ణుడు చిరునవ్వుతో, అర్జున, ఇప్పుడు నువ్వు అశ్వత్థాముణ్ణి శిక్షించడానికి ద్రౌపది మిగిలిన వారు అంగీకరించరు. అలా అని అశ్వత్థాముణ్ణి వదిలిపెడితే భీముడు కోపగించుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తేల్చుకోలేని సందిగ్ధపు కొమ్మల మధ్య చిక్కుకున్నావు. ఏ నిర్ణయం తీసుకుని అందరినీ తృప్తిపరుస్తావో నీ ఇష్టం అని చెప్పాడు. అర్జునుడు అక్కడున్న అందరి వైపు చూశాడు. కొంతసేపు గడిచిన తరువాత అర్జునుడికి కృష్ణుడు చెప్పాలనుకున్న విషయం అర్థమయ్యింది. వెంటనే కత్తి తీసుకొని అశ్వత్థాముడి తలపై ఉన్న మణి తొలగించాడు. ఎప్పుడైతే మణి తొలగించాడో అప్పుడే అతని బ్రహ్మ తేజస్సు కోల్పోయి కాంతి విహీనంగా మారిపోయాడు. ఉప పాండవులను హత్య చేసిన పాపం ఊరికే పోతుందా? అశ్వత్థాముడు అందరి మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి బందీగా ఉన్నాడు. నిశ్శబ్దంగా నిలబడి ఉన్న అశ్వత్థాముడితో అర్జునుడు, ఇలాగే వెళ్ళిపో అశ్వత్థామ అని పంపించాడు. జుట్టు కత్తిరించడం, సంపదను లాక్కోవడం, నివసిస్తున్న ప్రదేశం నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించడం, ఇటువంటి చర్యలన్నీ ఒక బ్రాహ్మణుణ్ణి ప్రత్యక్షంగా చంపకపోయినా పరోక్షంగా చంపటంతో సమానం. ఇలా చేసి అర్జునుడు అశ్వత్థాముణ్ణి బ్రతికున్న శవంలా మార్చేశాడు. కృష్ణుడు తనకున్న కోపానికి అశ్వత్థాముణ్ణి స్థిరజీవిగా ఏకాకిలా బతకమని, అలా బతికినంతకాలం అతని గాయాలు నయం కాకుండా చీము నెత్తురు కారుతూ ఉంటాయని శపించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కృష్ణుడు పాండవులతో, ఇంతటితో నేను చెయ్యవలసిన పని అయిపోయింది. నేను కలలు కన్న పాండవ సామ్రాజ్యం నెలకొంది. ఇప్పుడైనా నేను నా రాజ్యమైన ద్వారకకు తిరిగి వెళ్తాను. మా ఇంటిని విడిచిపెట్టి చాలా కాలమయ్యింది. నేను, సాత్యకి మా నగరం ఎలా ఉందో కూడా మర్చిపోయాము. నేను వెళ్ళి మా తల్లిదండ్రులను, ఇతర బంధుజనాన్ని ఒక్కసారి చూసి రావడానికైనా ద్వారకకు వెళ్ళి వస్తాను అని అన్నాడు. కృష్ణుడు వెళ్తానన్న మాట వినగానే అభిమన్యుడి భార్య ఉత్తర పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి పాదాలు పట్టుకుని మరి, కృష్ణ, నీవు అన్నీ తెలిసిన సృష్టికర్తవు, నాకు సహాయం చేయగలిగిన వాడివి నీ ఒక్కడివే. నా గర్భం నిరంతరం అగ్నితో కాలుతున్నట్టనిపిస్తుంది. యుద్ధంలో అభిమన్యుడు చనిపోయిన క్షణం నుండి నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. కానీ నా గర్భంలో మోస్తున్న అభిమన్యుడి అంశ ఒక్కడే ఈ పాండవులకున్న వారసుడు. ఈ అగ్ని నా బిడ్డను ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. నీవే అభిమన్యుడి వారసుడిని మృత్యువు నుండి కాపాడాలి అని వేడుకుంది. కృష్ణుడు కళ్ళు మూసుకొని అతని మనోనేత్రంతో చూస్తే అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ఈ ప్రపంచం అపాండవీయం అవ్వాలని ప్రయోగించి దాన్ని ఉపసంహరించకుండా దారి మళ్లించిన సంఘటన చూశాడు. కళ్ళు తెరిచి కాళ్లపై పడి రోధిస్తున్న ఉత్తరను పైకి లేపి, ఉత్తర, బాధపడకు, నేను నీకు మాటిస్తున్నాను. అభిమన్యుడు నీ బిడ్డ రూపంలో సజీవంగానే ఉంటాడు. ఆ బిడ్డ పుట్టే వరకు నేను ఇక్కడే ఉండి నిన్ను రక్షిస్తాను అని చెప్పి ఉత్తర గర్భాన మాయా రూపంలో ప్రవేశించాడు. కడుపులో ఉన్న పాండవ వారసుడిని నాశనం చేయడానికి వచ్చిన బ్రహ్మాస్త్రంతో గర్భంలోనే పోరాడి దాన్ని అణచివేశాడు. బ్రహ్మాస్త్రం నుంచి వచ్చే వేడికి ఆ బిడ్డ తట్టుకోలేక తల్లడిల్లాడు. అదే సమయంలో తన బొటనువేలంత కొలతతో ఉన్న కృష్ణుడి రూపాన్ని చూశాడు. ఆ రూపానికి చతుర్భుజాలు, మెరుస్తున్న కర్ణ కరకంకణాలున్నాయి. కోపంతో రగిలిపోతున్న ఎర్రని కళ్లతో చేతిలో నిప్పులు కక్కుతున్న గదున్న అందమైన రూపం. ఆ పురుషుడు అభిమన్యుడి కుమారుడికి బ్రహ్మశీర్షాస్త్రం తాకకుండా అనుక్షణం అతని చుట్టూరా తిరుగుతూ రక్షణగా ఉన్నాడు. అలా కొన్ని మాసాలు గడిచిన తరువాత గర్భంలో ఉన్న అస్త్రశక్తి నశించింది. అక్కడితో ఆ శిశువును రక్షించిన రూపం కూడా మాయమయ్యింది. హస్తినాపురంలో కొత్త జీవాన్ని నింపుతూ అభిమన్యుడి కొడుకు జన్మించాడు. వాసుదేవుడు దగ్గరుండి మరీ రక్షించి పాండవుల సింహాసనానికి కానుకగా ఇచ్చిన ఆ బాలుడికి విష్ణురథ అని పేరు పెట్టారు. కాని కృష్ణుడు మాత్రం పరీక్షిత్తు అని పిలిచేవాడు. ఎందుకంటే గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే అతన్ని రక్షించడానికి వచ్చిన వాసుదేవుడి అవతరణ చూసి ఎవరు నీవు అనే అర్థం వచ్చేలా పరీక్షగా చూశాడు కనుక అతన్ని పరీక్షిత్తు అనే పేరుతో సార్థకత పొందుతాడని కృష్ణుడు ఆశీర్వదించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఒక వెలుగు వెలిగిన వీరులంతా నేల కొరిగారు. మొదట్లో అధర్మం గెలిచినట్టు కనిపించిన ఆఖరిలో గెలిచేది ధర్మమే. కనుక కౌరవులంతా కురుక్షేత్రంలో మరణించగా ధర్మపరులైన పాండవులకు రాజ్యాధికారం దక్కింది. కానీ యుధిష్ఠిరుడి మనసులో అశాంతి చోటు చేసుకుంది. యుద్ధంలో మహామహులను జయించి దుర్యోధనాదుల దగ్గర నుండి పాండవులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ ధర్మరాజుకు రాజ్యాన్ని పాలించాలని, చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాలన్న కోరిక ఏమాత్రం లేదు. యుద్ధభూమిలో కేవలం రాజ్యం కోసం అయిన వారిని చంపేశామనే ఆలోచన అతను భరించలేకపోయాడు. ఇలా ఇంకెప్పుడూ చెయ్యకూడదు, జరగకూడదు అనుకున్నాడు.
అసలు దీనంతటికీ కారణం నా రాజ్యలోభం, అంటే రాజ్యం కావాలనుకోవడం వల్లే అని బాధపడ్డాడు. ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు ధర్మరాజుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, ధర్మనందన, జరిగిన ఏ ఒక్క కర్మకు నీవు బాధ్యుడవు కావు. ధృతరాష్ట్రుడి సంతానం వారి అధర్మ నడవడికి చనిపోవడం విధిరాత. అసలు ఇదంతా ఎందుకు? వారు మీకు చేసిన అన్యాయాలు గుర్తు చేసుకో. మా చెల్లి ద్రౌపదిని నిండు సభలో జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన సంఘటన గుర్తొస్తే నీ రక్తం మరిగిపోవట్లేదా? కౌరవులను చంపడానికి వారు చేసిన ఈ ఒక్క పాపం చాలు. కాబట్టి నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిన దానిలో నీ తప్పు ఏమాత్రం లేదు. మీతో శత్రుత్వం కోరి తెచ్చుకుని కౌరవులు వారి నాశనానికి వారే కారణమయ్యారు. నిరాశ నిస్పృహలను విడిచిపెట్టి నీ తమ్ముళ్లను ద్రౌపదిని సంతోషపెట్టు. మీరు పొందవలసిన రాజ్యాన్ని సక్రమంగా పొంది ప్రజల మనసుని గెలుచుకుంటూ రాజ్యాన్ని పరిపాలించడం చూడాలనుంది. ధర్మపరులైన పాండవులను ఈ హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించేలా చేయడమే నా అవతారానికున్న అర్థం. మీరంతా సంతోషంగా ఉండి నేను అనుకున్నది సాధించానని నిరూపించండి అని పలికాడు. నారద వ్యాస మహర్షులు కూడా కృష్ణుడి మాటలకు ఊతమిస్తూ ధర్మరాజుని ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎంత కాదనుకున్నా తన అన్న కర్ణుడిని చంపడం యుధిష్ఠిరుడిని అన్నిటికంటే ఎక్కువ బాధ పెట్టింది. పగలు రాత్రి ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ధర్మరాజు దిగులుగా ఉండేవాడు. అతన్ని చూస్తూ మిగిలిన వారు కూడా అంతే విచారంలో ఉండిపోయారు. ఒకరోజు పాండవులందరూ కలిసుండగా అకస్మాత్తుగా కృష్ణుడు వచ్చాడు. అతని రాకకు కారణం అడిగిన ధర్మరాజుతో కృష్ణుడు, అంపశయ్యపై మృత్యువు కోసం ఎదురు చూస్తున్న భీష్మ పితామహుడు నన్నే తలుచుకుంటున్నాడు. తన చివరి నిమిషాల్లో నేను అతని పక్కనే ఉండాలనుకుంటున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే భీష్ముడు మృత్యు ఓడికి చేరుతాడు. ఇన్ని సంవత్సరాలుగా తాను పొందిన జ్ఞానం తనతో పాటే తీసుకువెళ్లిపోతాడు. భీష్ముడు ధర్మ సూక్ష్మం తెలిసినవాడు. జీవితాంతం ధర్మం కోసమే అన్నట్టు నడుచుకున్నాడు. కాబట్టి ధర్మజ, నా సూచన ప్రకారం కురువృద్ధుడు మనల్ని విడిచి వెళ్లే ముందే నువ్వు అతని వద్ద రాజ్య పరిపాలనా సూత్రాలు తెలుసుకుని రావడం ఉత్తమం అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే మృత్యువు కోసం ఎదురు చూస్తున్న భీష్ముడి దగ్గరకు వెళ్లారు. గాంగేయుడు చూడటానికి ఆకాశంలో సంచరించే దేవత ప్రమాదవశాత్తు నేలపై పడిపోయాడేమో అన్నట్టు అనిపించాడు. కృష్ణుడితో వెళ్లిన వారంతా చేతులు కట్టుకొని మనసులో దుఃఖంతో నిశ్శబ్దంగా భీష్ముడి పక్కన నిలబడ్డారు. యుధిష్ఠిరుడు ఎంత ప్రయత్నించినా దుఃఖం కళ్ళ వెంట నీటి రూపంలో బయటకు వస్తూనే ఉంది. భీష్ముడి దగ్గరకు వెళ్లి, మీ మనవళ్ల మరణానికి, మీరున్న ఈ పరిస్థితికి కారణమైన పాపాత్ముణ్ణి నేనే. నేను చనిపోయిన తరువాత ప్రత్యేకంగా పొందే నరకం అంటూ ఏదీ లేదు. కురుక్షేత్ర యుద్ధం వల్ల మీ అందరి మరణానికి కారకుడై రోజు బ్రతికుండగానే చిత్రవద అనుభవిస్తున్నాను. బహుశా ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదేమో. అయినా ఇంతమంది మరణానికి కారణమైన నా కోసం ప్రత్యేకంగా ఏ నరకం ఎదురు చూస్తుందో అని బాధపడ్డాడు. అతని పరిస్థితిని చూడలేక భీష్ముడు ధర్మరాజు చేతిని ప్రేమగా తట్టి, ప్రియ ధర్మజ, నీ వల్ల నాకు మరణం సంభవించిందని బాధపడకు. బాధ్యతలు బాంధవ్యాలతో నిండిన ఈ జీవితం నుండి నాకు స్వేచ్ఛను కల్పించావు. చాలా కాలం క్రితం నేను మాతృ సమానురాలైన సత్యవతికి కురువంశ రాజ్య స్థాపన అయ్యే వరకు బ్రతికే ఉంటానని ఇచ్చిన మాట నీ వల్ల నిలబెట్టుకున్నాను. భీష్ముడు ఇచ్చిన మాట మీద నిలబడతాడు అని ఈ ప్రపంచానికి మరొక్కసారి తెలిసేలా చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం ధర్మపాలకుడు అయిన నీవు సింహాసనాన్ని అధిష్ఠించి కురువంశాన్ని నిలబెట్టావు. బాధ్యతలతో నిండిన ఈ జీవితాన్ని అనుభవించిన నేను ఎంత అలసిపోయానో తెలుసుకున్నది నీ ఒక్కడివే. అనవసరమైన నీ ఆలోచనలు, బాధలు మనసు నుండి తుడిచేయి. నీవిప్పుడు ఒక మహోన్నత సింహాసనాన్ని అధిష్ఠించిన చక్రవర్తివి. ఒక చక్రవర్తిగా ఇక మీదట నీ గురించి నీకు ఆలోచన ఉండకూడదు. నీవు ప్రజల మనిషివి కనుక నీ ఆనందం ప్రజల సుఖ సంతోషాల గురించి, నీ విచారం ప్రజల బాధల గురించి, నీ ఆలోచనలు ప్రజల క్షేమం గురించి అయి ఉండాలి అని చెప్పాడు. భీష్ముడి మాటలు వింటున్న కృష్ణుడు, పితామహ, నేను ధర్మరాజుని ఓదార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. నేను మాత్రమే కాదు, నారద వ్యాస మహర్షులు కూడా అనవసరంగా బాధపడుతున్న ధర్మరాజు మనసు నుండి బాధను తీసివేయలేకపోయారు. మేము సాధించలేనిది మీ మాటలతో అయినా సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. భీష్ముడి కళ్ళు నీటితో నిండిపోయాయి. యుధిష్ఠిరా, నువ్వు ఇలా నిరాశతో ఉండటం నన్ను చాలా బాధ పెడుతుంది. పుట్టిన దగ్గర నుండి బాధలు అనుభవిస్తూనే ఉన్నావు. మీ తండ్రి పాండురాజు మరణించిన దగ్గర నుండి మీ అమ్మ కుంతీదేవి ఒంటరిగా మిమ్మల్ని పెంచడానికి ఎంతో వేదన అనుభవించింది. బాగా వీచే గాలి మబ్బులతో ఆడుకున్నట్టు విధి మీతో ఆడుకున్నది. లేదంటే యమధర్మరాజు కొడుకు అయ్యుండి బలవంతులైన తమ్ముళ్ళుండి కూడా ఇన్ని సంవత్సరాలు సింహాసనాన్ని ఎందుకు అధిష్ఠించలేదు?
అంతా విధి మహిమ. విధి మాయ మనకు తెలియకపోయినా తెలిసినవాడు ఒకడున్నాడు. అతనే మన కృష్ణుడు. వసుదేవుడి కొడుకైన వాడు, ఆ యదునందనుడు, మీ బంధువుగా, మీ స్నేహితుడిగా, మీ రాజ్య కార్యాన్ని నడిపే రాయబారిగా ఉన్న కృష్ణుడికి ఇదంతా ఎప్పుడో తెలుసు. అర్జునుడి రథసారథిగా ఉండి యుద్ధాన్ని ఎందుకు నడిపించాడు? కృష్ణుడి లీలలు తెలిసిన వారు చాలా కొంతమందే ఉంటారు. వారిలో ప్రముఖులు నారదముని మరియు కపిలముని. వాసుదేవుడికి తెలిసే ఇవన్నీ జరిగాయి. నీవు తన చర్యలు తప్పని అనుమానిస్తున్నావా? మనలాగా ప్రేమ, ద్వేషం, కోరిక, అహం మొదలైన ఉద్వేగాలు అతనిపై ప్రభావం చూపవు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ముందుండి నడిపిస్తూ మిమ్మల్ని రక్షించే బాధ్యత తనపై వేసుకున్నాడు. ఇదంతా కృష్ణుడు ఎందుకు చేశాడు? ఎందుకంటే అతను తన భక్తులకు కట్టుబడి ఉంటాడు. నువ్వు కృష్ణుడి పట్ల అనంతమైన భక్తి కలిగి ఉన్నావు. ఒకసారి నన్ను చూడు. మృత్యు ఒడిలో ఉన్నా కూడా నా ఆలోచనలన్నీ కృష్ణుడి మీదే ఉన్నాయి. నేను చెప్పకపోయినా ఈ విషయం తెలుసుకున్న వాసుదేవుడు నా దగ్గరకు వచ్చి నా కోరిక నెరవేర్చాడు. కృష్ణుడు భక్తి అనే దారాలతో భక్తులకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు అని భీష్ముడు చెప్తుండగా కృష్ణుడు మధ్యలో జోక్యం చేసుకుంటూ, భీష్మ, నేను నీ సహాయం కోసం వచ్చాను అని అన్నాడు. భీష్ముడు చేతులు కట్టుకుని, మీరు నన్ను ఆజ్ఞాపించండి ప్రభు అనగానే కృష్ణుడు భీష్ముడు కట్టుకున్న చేతులు పక్కకు పెట్టి, భీష్మ, నువ్వు గంగ కుమారుడివి. మీ అమ్మ నిన్ను ఆదర్శవంతమైన రాజుగా చూడాలనుకుని నిన్ను తనతో స్వర్గానికి తీసుకువెళ్లి నీకు అస్త్రవిద్య పరశురాముడి దగ్గర, రాజనీతిజ్ఞత, ఇతర ధర్మాల గురించి దేవగురువులైన బృహస్పతి దగ్గర నేర్పించింది. నువ్విప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నావు. నీకు తెలిసిన ధర్మాలు, పొందిన జ్ఞానం మొత్తం యుధిష్ఠిరుడికి ఉపదేశించు. ధర్మరాజు మాత్రమే మీలో ఉన్న జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉన్న నిజమైన వారసుడు. గాంగేయునిగా స్వర్గంలో నీవు పొందిన జ్ఞానం ఎవరికీ ఉపయోగం లేకుండా మళ్ళీ తిరిగి నీతో పాటు స్వర్గానికి చేరడం సరైన విషయం కాదు అని చెప్పాడు. భీష్ముడు వాసుదేవుని మాటకు అంగీకరిస్తూ యుధిష్ఠిరుడికి దాన ధర్మం, ఒక మనిషి తన కష్టార్జితంతో చేయాల్సిన దానాలు, రాజధర్మం, రాజుగా ప్రజలు రాజ్యం పట్ల చేపట్టాల్సిన బాధ్యతలు, మోక్షధర్మం, మోక్ష సాధనకు అనుసరించాల్సిన మార్గాలు, స్త్రీ ధర్మం, స్త్రీలు పాటించాల్సిన విధి విధానాలు, చివరగా భాగవత ధర్మం, స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుణ్ణి ఎలా సేవించాలి అనే విషయాలు. ఇలా ఎన్నో అంశాలను మొత్తంగా 40 రోజుల పాటు బోధించాడు. వీటితో పాటు మానవాళికి ఉపయోగకరమైన కొన్ని నియమాలను వివరంగా తెలియజేశాడు. 1. కోపం అన్ని అనర్థాలకు కారణం. కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనది కాదు. కాబట్టి క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. క్షమాగుణం ఉన్నవాడి చెంతకు కోపం ఎప్పటికీ దరిచేరదు. 2. ఏ విషయంలోనైనా ఫలితాన్ని ముందే ఆశించకూడదు. ఫలితం కోసం పనిచేస్తే మనిషి కోరికలకు అంతుండదు. అనంతమైన కోరికల వల్ల మానవులకు ఎప్పటికీ సంతృప్తుండదు. కాబట్టి కోరికలను విడిచిపెట్టాలి. 3. అతిగా నిద్రపోవడం దారిద్ర్యానికి అంటే పావర్టీకి గుర్తు. మన పనులకు అడ్డుపడే చెడ్డ వ్యసనం. ఆధ్యాత్మిక సంస్కృతితో పొందిన జ్ఞానం వల్ల ఇటువంటి చెడ్డ వ్యసనాలకు దూరంగా ఉండొచ్చు. 4. సమయం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పలేం. దురదృష్టం వెంటపడుతున్నప్పుడు సహనంతో దాన్ని జయించడానికి ప్రయత్నించాలి. 5. అతి సర్వత్రా వర్జయేత్ అనేది ఆర్యుల మాట. అంటే ఏ విషయంలో అయినా మితిమీరడం మంచిది కాదు. ఆహారం మితంగా తింటే అమృతం, అదే మితిమీరితే మన పాలిట విషం. కాబట్టి నియంత్రించి తిన్న ఆహారం వివిధ వ్యాధుల నుండి వచ్చే ఆటంకాలను నివారిస్తుంది. యోగ సాధన ద్వారా ఆకలిని నియంత్రించుకోవచ్చు. 6. మనసు వెళ్ళిన ప్రతి చోటుకు కళ్ళు వెళ్ళడం వల్లే ఈ లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయి. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ వల్ల తప్పుడు ఆశలు, ఆలోచనలు, పనుల నుండి విముక్తి పొందవచ్చు. 7. మనకు సంబంధం లేని అలాగే ఇష్టం లేని అనుబంధాలకు దూరంగా ఉండటం వల్ల డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. 8. మానవులు ఎంత సంపాదించినా పెంచినా తరగని నిధి జ్ఞానం. జ్ఞానాన్ని పొందిన వారు ఈ ప్రాపంచిక సుఖాలు అంటే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ నుండి బయటపడతారు. 9. తప్పుగా వాదించే వారిపై విజయం సాధించాలంటే వాస్తవాలు తెలుసుకుని వారి కళ్లకు కట్టినట్టు చూపించడం ఉత్తమం. 10. భయం మనిషి ఎదుగుదలకు పెద్ద ఆటంకం. భయపడుతూ ఉంటే మనలో ఉన్న స్వశక్తి కూడా అడుగంటిపోతుంది. పరాక్రమంతో భయాన్ని దూరం చేసుకోవాలి అని వివరించాడు. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఒక మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టే 9 లక్షణాల గురించి ఇలా వివరించాడు. 1. అసత్యం పలకరాదు. 2. ఆస్తి పంపకాల్లో పక్షపాతం వహించరాదు. 3. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. 4. ఎవరి పట్ల శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. 5. ప్రతి ఒక్కరితో సరళంగా మాట్లాడాలి. 6. అవసరమైన వారికి ఎల్లప్పుడూ మన సహాయాన్ని అందించాలి. 7. క్రోధాన్ని విడిచిపెట్టాలి. 8. ఇతరుల తప్పులను క్షమించగలగాలి.
9. వివాహేతర సంబంధాలు కలిగి ఉండకూడదు. గాంగేయుడు తెలియజేసిన ధర్మబోధలు విన్న ధర్మరాజు ఎంతో సంతృప్తి పొందాడు. తన బాధ్యతలు ముగించుకున్న భీష్ముడు జీవితంపై అసహనంతో అంపశయ్యపై మృత్యువు కోసం సహనంగా ఎదురు చూస్తున్నాడు. చివరకు అతను వేచి చూస్తున్న ఉత్తరాయణం వచ్చింది. గాంగేయుడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు కౌరవసేనను ముందుండి నడిపించిన భీష్ముడు 10వ రోజు సాయంత్రం స్వచ్ఛంగా మరణం కోసం అంపశయ్య మీదకు చేరాడు. అది దక్షిణాయనం. ఆ కాలంలో మరణిస్తే మళ్లీ జన్మించడం తథ్యం. కనుక అతను ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య మీదున్నాడు. ఉత్తరాయణ కాలం సమీపించగానే భూలోకంలో కురువృద్ధుడిగా అందరి అభిమానాన్ని గౌరవాన్ని పొందిన భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడి వైపు చూస్తూ, ప్రభు, ప్రాణం మన శరీరాన్ని విడిచి వెళ్లే సమయంలో కళ్ళు మూసుకుని దేవుడి మీద మనసు నిలిపి అతన్నే ధ్యానించాలంటారు. కాని దేవాది దేవుడైన నీవు నా పక్కనే ఉన్నావు. ఇంతకంటే అద్భుతం, అదృష్టం ఏమైనా ఉంటుందా అని కృష్ణుణ్ణి స్తోత్రించాడు. అతని ఆలోచనలు చల్లని గాలి రూపంలో కృష్ణుణ్ణి చేరుతుండగా భీష్ముడు నిశ్శబ్దంగా ఉన్నాడు. జీవిత ప్రయాణంలో అలసిపోయిన బాటసారిలా తన చివరి నిట్టూర్పు విడిచే దేహాన్ని వదిలి తన స్థిర నివాసమైన స్వర్గాన్ని చేరాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు కొందరు ప్రముఖులు ఆయుధాలను విడిచి దూరంగా వెళ్లారు. ఆ కొందరిలో ఒకడు విదురుడు. అలా ఎందుకు జరిగింది? యుద్ధం జరిగిన తరువాత తిరిగి వచ్చాడా లేదా? ఒకవేళ వస్తే ఎందుకు వచ్చాడు? ఈ సంఘటనలు మహాభారతంలో అయినప్పటికీ భాగవతంలో కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే ఈ సన్నివేశాలు, అందులో ఉన్న పాత్రలు భాగవతం గురించి ప్రశ్నలు అడిగే పరీక్షిత్తు కథకు పునాదులు వేశాయి. ఈ ఘట్టం భాగవతంలోని మొదటి స్కందంలో వివరించబడింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఇంట్రెస్ట్ ఉంటే వ్యాస భాగవతం లేదా తెలుగులో పోతన భాగవతం రెఫర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. పాండవులు కష్టాల కడలి వంటి అరణ్యవాసం, అజ్ఞాతవాసాలను ఎంతో ఓర్పుగా, నేర్పుతో దాటొచ్చారు. దుర్యోధనుడి దగ్గర నుండి తమ వంతుగా వచ్చే రాజ్యాన్ని తీసుకోవాలనుకున్నారు. దానికి యుధిష్ఠిరుడు రాజ్య నిర్వహణ చేస్తూ తన సోదరులు, అర్ధాంగి ద్రౌపది అందరూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆశపడ్డారు. కానీ అప్పటికే పాండుకుమారులు లేని రాజ్యం ధృతరాష్ట్రుని పాలనలో కుట్రకు నిలయంగా మారింది. సుయోధనుడు పెరుగుతున్న వయసుతో పాటు పాండవుల పట్ల అతనికున్న ఈర్ష్యాద్వేషాలు కూడా పెంచుకున్నాడు. వారికి చెందాల్సిన రాజ్యం ఇవ్వనని, రాజ్యం కావాలంటే యుద్ధం చెయ్యాలి, వద్దనుకుంటే అడవుల్లోకి వెళ్లి బతకాలి అని తేల్చి చెప్పేశాడు. కురువృద్ధుడైన భీష్ముడు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా దుర్యోధనుడు వినిపించుకోలేదు. చివరకు గురువైన ద్రోణాచార్యుడి మాటలు కూడా కౌరవుల చెవిన పడలేదు. ధృతరాష్ట్రుడు అతని సలహాదారుడు, రథసారథి అయిన సంజయుడిని పాండవుల వద్దకు పంపి యుద్ధం జరిగితే ఇద్దరికీ నష్టం కలుగుతుంది కాబట్టి రాజ్యంపై కోరిక విడిచి అడవులకు వెళ్లి నివసించమని సందేశాన్ని పంపించాడు. సంజయుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తాను అనుకున్నది జరగలేదని, కురు పాండవుల యుద్ధం ఎక్కడ జరుగుతుందో అని ఆలోచిస్తున్న ధృతరాష్ట్రుడికి ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదు. అతని తమ్ముడు విదురుడు తనకు ఊరట కలిగిస్తాడేమోనని తన వద్దకు రమ్మని కబురు పంపాడు. విదురునికి కూడా అన్న మనసులో చెలరేగుతున్న ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పి ఉపశమనం కలిగించాలో అంతుపట్టలేదు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితికి కారణం తనకు తానుగా చేసిన పాపాలే అని తెలియచెప్పాలనుకున్నాడు. విదురుడు ఇక ధృతరాష్ట్రునితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అన్నా, నీకు నిద్ర పట్టడం లేదంటున్నావు. దానికి కారణమేంటో నాతో పాటు నీ మనసుకు కూడా తెలుసు. నువ్వు చనిపోయిన పాండురాజు కుమారులకు అన్యాయం చేయాలనుకుంటున్నావు. ఆ దుర్బుద్ధే నీకు నిద్ర పట్టనివ్వకుండా మానసికంగా నిన్ను చిత్రవద చేస్తుంది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. పాండురాజుని కోల్పోయిన రోజులు గుర్తు చేసుకో. కుంతి యువకులైన 5 కొడుకులతో నీ దగ్గరకు వచ్చింది. తేజస్సులో నీ కుమారుల కంటే 10 వెలిగిపోతున్న వారి గురించి విన్న దగ్గర నుండి వారి మీద అయిష్టంతో ఉన్నావు. అది నేను అప్పుడే గమనించాను. నీ మంత్రి కనికుడి సలహా మీద క్రూరమైన ఆలోచనతో వారిని వానరవతం అనే ప్రదేశానికి పంపించావు. అక్కడ పాండవులను మట్టు పెట్టడానికి ప్రత్యేకంగా లక్క, మట్టి, నెయ్యితో కలిపి ఇళ్లను తయారు చేయించి ఆ ఇళ్లకు నిప్పు పెట్టి వారిని చంపాలనుకున్నావు. ఎంత కుటిల బుద్ధి ఉంటే అలా ప్రవర్తించుంటావు. నీవు క్షమించవని తెలిసినా కూడా చెప్తున్నానన్నా, ఆ రోజు వారిని కాపాడింది నేనే. అప్పటికైనా నీకు వచ్చిన 2వ అవకాశాన్ని ఉపయోగించుకున్నావా? లేదు. నోరు మెదపలేని ధర్మరాజుకి రాజ్యంలో సరైన భాగం ఇవ్వకుండా బీడు భూములున్న కాండవ ప్రస్థను భాగంగా ఇచ్చావు. యుధిష్ఠిరుడు ధర్మపాలకుడు కనుక తమ్ముళ్ల సహాయంతో రాజసూయ యాగం చేసి సువిశాల భారత భూభాగాన్ని గెలిచాడు.
వారి స్వశక్తితో ఎదగడాన్ని చూసి ఓర్చుకోలేకపోయిన నీ కొడుకు దుర్యోధనుడు తన మనసులో వారి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న చెడ్డ ఆలోచన మొదలైంది. దానికి నువ్వు వంతపాడుతూ మాయాజూదానికి ప్రోత్సహించడం వల్ల వారు రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోయారు. ద్రౌపది నిండు సభలో అవమానింపబడి దీనమైన స్థితిలో పాండవులతో కలిసి న్యాయం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు కనీసం తన మాట కూడా పట్టించుకోలేదు. పైగా వారు 13 సంవత్సరాలు అడవుల్లో ఉండటానికి వెళ్తుంటే కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అది తప్పు కాదా? ఇదంతా నీ కొడుకులకు రాజ్యాన్ని కట్టబెట్టడానికే చేశావు కదా. ఇప్పుడేమైంది? వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం నియమనిష్టలతో పూర్తి చేసుకొని న్యాయం కోసం నీ ముందు నిలబడ్డారు. మీరు వారి రాజ్యాన్ని కూడా ఆక్రమించుకునే దురుద్దేశంతో వారికి సరైన సమాధానం కూడా చెప్పలేదు. తిరిగి అడవుల్లో ఉండటానికి వెళ్లిపోమ్మని సంజయుడిని రాయబారం పంపించారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. పుత్రవాత్సల్యంతో అధర్మ మార్గంలో నడిచావు. ఈ ముసలి వయసులో అయినా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కృష్ణుడి ధర్మ సందేశం విను అని విదురుడు తనకు తోచిన విధంగా ధృతరాష్ట్రుడికి ధర్మబోధ చేయడానికి ప్రయత్నించాడు. కొద్ది రోజుల తరువాత కృష్ణుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్ర దుర్యోధనులతో కూడిన సభలో పాండవుల పట్ల వారి న్యాయ విరుద్ధమైన ప్రవర్తన గురించి గుర్తు చేశాడు. భీష్మ పితామహుడు గురువైన ద్రోణాచార్యుడు కూడా పాండవ పక్షం వహించి వాదించారు. అందరి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. విదురుడు అన్నపై అనురాగం చంపుకోలేక, అన్నా, రాబోయే కాలంలో నీకు నీ కుమారులకు ఎదురయ్యే భయంకరమైన నష్టం నువ్వు ఊహించలేకపోతున్నావు. భీముడు చేసిన భీకర ప్రతిజ్ఞ మర్చిపోయినట్టున్నావు. ద్రౌపదిని అవమానించినప్పటి నుండి పగతో రగిలిపోతున్న భీముడు పాములా బుసకొడుతూ మిగిలిన పాండవులతో కలిసి నీ కొడుకులను మింగేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ అనర్థం జరగకముందే ఇప్పటికైనా పాండవులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యాన్ని వాళ్ళకిచ్చేయండి. మానవ రూపంలో ఉన్న దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మపాలకులైన పాండవుల పక్షాన ఉన్నాడు. ధర్మం ఎటుంటుందో లక్ష్మి అటే ఉంటుందనే మాట మీకు తెలియనిది కాదు. జ్ఞానుల మాట ప్రకారం కుటుంబ గౌరవం కోసం ఒకరిని, గ్రామ క్షేమం కోసం ఒక కుటుంబాన్ని, భూమి క్షేమం కోసం ఒక గ్రామాన్ని విడిచిపెట్టినా తప్పులేదు. ఒక్కడి మొండి పట్టుదల కోసం ఇంతమందిని బలి చేయడం సరికాదు. దుర్యోధనుడు ఒక్కడిని విడిచిపెట్టు. ఎప్పుడూ మంచి కోరుకునే నీ తమ్మునిగా నేను చెప్తున్నాను అని విదురుడు శతవిధాలుగా యుద్ధాన్ని ఆపాలని తన వంతు ప్రయత్నించాడు. విదురుడు మాట్లాడిన తరువాత ఒక్క నిమిషం ఆ ప్రదేశంలో నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. అదే నిశ్శబ్దం మధ్య దుర్యోధనుడు తన సింహాసనం నుండి కిందకి దిగి తన సన్నిహితులైన కర్ణ, దుశ్శాసన, శకుని ఉన్న వైపుకు నడిచాడు. శకునికి దగ్గరగా నిలబడిన దుర్యోధనుడికి కోపంతో కళ్ళు ఎర్రగా, పెదవులు అదురుతూ ఉన్నాయి. కనీసం విదురుడిని చూడటానికి కూడా ఇష్టపడక శకుని వైపు తిరిగి, మామా, అసలు సభలోకి ఈ రాజద్రోహిని ఎవరు అనుమతించారు? మన ఉప్పు తింటూ సిగ్గు లేకుండా మన శత్రువుల పక్షం వహించి మాట్లాడుతున్నాడు. మా నాన్నకి తమ్ముడైన ఒకే ఒక్క కారణం వల్ల ఇతన్ని ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇతని గాలి సోకడం కూడా నాకు ఇష్టం లేదు. వెంటనే రాజ్యం నుండి బహిష్కరించండి అని దుర్యోధనుడు ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా మాట్లాడాడు. విదురుడు నిశ్శబ్దంగా ఆ సభలో ఉన్న అందరి వైపు చూశాడు. ఈ మాటలన్నీ వింటూ ఏమీ చేయకుండా ఉన్న ధృతరాష్ట్రుని వైపు కూడా అలానే చూస్తుండిపోయాడు. ఒక్కరు కూడా మారు మాట్లాడలేదు. విదురుని ముఖం అవమానంతో వాలిపోయింది. అతని పెదవులపై నిట్టూర్పుతో కూడిన నవ్వొచ్చింది. భగవంతుని మీద దృష్టి నిలిపి తన మనసుని అప్పటి వరకు ఆవరించిన మాయ, బంధాలు, బాధ అన్నిటి నుండి విముక్తి పొందాడు. అతని ధనుర్బాణాలు సభాగుమ్మం దగ్గర విడిచిపెట్టి నా ఆయుధాలతో పాటు ఇప్పటి వరకు నా కళ్లకు మేఘంలా కప్పి ఉన్న మాయను కూడా ఇక్కడే వదిలిపెడుతున్నాను. నా సోదరుడు, వారి పిల్లలపై నాకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలున్నాయి. కాని అదే ఆప్యాయత నన్ను వారి నిజస్వరూపం తెలుసుకోలేని గుడ్డివాడిగా మారుస్తుందనుకోలేదు. ఏ మాయ చేత ప్రభావితమై నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నానో ఆ మాయ తొలగిపోయింది అని చెప్పి సభా మండపం నుండి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు నడిచాడు. అలా వెళ్లిన విదురుడు భరతఖండంలో ఉన్న తీర్థాలకు, నదులకు వెళ్ళాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలతో, వారి అంశాలతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. మొదట బృందావనం వెళ్లి గోవర్ధనగిరి నీడలో కొంత సమయం గడిపాడు. తరువాత స్వచ్ఛమైన నర్మదా నదీ తీర ప్రాంతానికి వెళ్లి ఆ నీటిలో స్నానం చేశాడు. అక్కడి నుండి శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా సేద తీరిన పంపా సరస్సును దర్శించాడు. చెట్టు బెరడును బట్టలుగా ధరించడం వల్ల శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయింది. అతని శారీరక నిర్లక్ష్యం, అలాగే వివిధ రకాల నదుల్లో స్నానం చేయడం వల్ల జుట్టు మొత్తం జటలు కట్టేసింది. జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టగల నిశ్చలమైన శాంతి స్థితికి చేరుకున్నాడు.
అలా తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస అనే ప్రదేశానికి చేరుకున్నాడు. ఇది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్థలం. అక్కడికి చేరుకోగానే అడవిలో రేగే చిచ్చుకు ఆ ప్రదేశమంతా కాలిపోయినట్టు ధృతరాష్ట్రుని కుటుంబమంతా నాశనమైందని అర్థం చేసుకున్నాడు. భరతవర్షంలో మొత్తానికి ఏకైక చక్రవర్తి యుధిష్ఠిరుడని, కౌరవులు మరణించారన్న వాస్తవాలు ఇలా అన్నిటినీ తెలుసుకున్నాడు. బంధాల నుంచి విముక్తయ్యాననుకున్న విదురుడు ఆప్తుల మరణ వార్త వినగానే హృదయం కరిగిపోయింది. నిశ్శబ్దంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్లి అక్కడి నుండి యమునా నదికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యమునా నదీ తీరంలో ఉద్ధవుణ్ణి కలిశాడు. అతను విదురుణ్ణి మైత్రేయ అనే ముని వద్దకు పంపాడు. ఆ ముని ఆశ్రమంలో విదురుడు బ్రహ్మ విద్యను నేర్చుకున్నాడు. అక్కడి నుండి హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినకు రాజైన ధర్మరాజుని, అతని తమ్ముళ్లను కలిసి ధృతరాష్ట్రుని పాదాలపై పడి క్షమాపణ కోరి కొడుకుల మరణానికి బాధపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చాలనుకున్నాడు. ఇలా తాను అనుకున్నవన్నీ పూర్తి చేసి బదరికా ఆశ్రమానికి వెళ్లి తపో మార్గంతో ఈ లౌకిక బంధాలతో నిండిన జీవితం నుండి విముక్తి పొందాలనుకున్నాడు. అప్పట్నుంచి విదురుడు ఏ కోరిక లేనివాడిగా మిగిలిపోయాడు. ధర్మరాజు రాజ్య నిర్వహణలో 35 సంవత్సరాలు గడిచిపోయాయి. భీష్ముడు చెప్పిన మాటలు: నీవు ప్రజల మనిషివి, నీకంటూ ప్రత్యేకంగా ఏ ఇష్టాలు అయిష్టాలు ఉండవు, ఒక చక్రవర్తిగా నీవు ప్రజలకే సొంతం, ఇలా అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అతని మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన: నా ప్రజలు. అప్పటి వరకు యుధిష్ఠిరుడు బాధపడిన యుద్ధం గురించి వెనక్కి తిరిగి చూసుకునే సమయం కూడా అతనికి లేదు. తనని తాను నిందించుకుంటూ జీవించడం సరైన నిర్ణయం కాదని తెలుసుకున్నాడు. అశ్వమేధ యాగం చేసి ప్రశాంతతను పొందాడు. నలుదిక్కుల సముద్రాల్లో వ్యాపించిన భూభాగానికి చక్రవర్తి అయిన యుధిష్ఠిరుడు పాలించడంలో ఇంద్రుడంతటి వాడన్న పేరు పొందాడు. అతని పరిపాలనకు తగ్గట్టు సారవంతమైన భూములతో సమయానికి తగినట్టు వర్షాలు పడి పంటలు చక్కగా పండాయి. అమృతం వంటి పాలిచ్చే గోసంపద వృద్ధి చెందింది. ప్రజల మనసులు సంతోషంతో నిండి ఇక దొంగతనానికి, దోపిడీలకు చోటు లేకుండా పోయింది. విదురుణ్ణి చూడగానే ధర్మరాజుకి ఆనంద ఆశ్చర్యాలతో నోట మాట రాలేదు. తన పినతండ్రిని చూసిన అనుభూతితో కళ్ళ వెంట నీరు కారిపోయాయి. ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయ, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, ద్రోణుని భార్య కృపి, పాండవులు వీళ్ళందరూ విదురుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. ధృతరాష్ట్రుడికి ఇంతకాలం దూరంగా ఉన్న తమ్ముడు రావడంతో ఇన్నాళ్లు ప్రాణం లేని శరీరానికి ఒక్కసారిగా ఊరట కలిగించినట్టయింది. ప్రేమగా విదురుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. పలకరింపులు అయిపోయిన తరువాత అందరూ వారి గదులకు వెళ్లారు. విదురుడు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతని వద్దకు వచ్చి, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని అడిగితే, కుమారా, ఇన్నాళ్ళు నేనెక్కడికి వెళ్ళిపోయాను, ఏం చేస్తున్నానంటూ నా గురించి ఆలోచించావా అని అడిగాడు. వెంటనే ధర్మరాజు, నిన్నెలా మర్చిపోతాను చిన్నాన్న, తల్లి పక్షి తన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్టు చిన్నతనంలో మమ్మల్ని ఆదుకున్నావు. లక్కతో చేసిన ఇంట్లో తగలబడకుండా మమ్మల్ని కాపాడకపోయుంటే మా తల్లితో సహా మేము చనిపోయుండేవాళ్లం. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఏ తీర్థాలు చూశావు, అక్కడి విశేషాలు నాకు చెప్పు. అయినా మంచి మనసున్నవాడివి, నిన్ను మించిన భగవంతుడు పుణ్యతీర్థం ఉంటుందా అని అన్నాడు. సాధారణ మనుషుల పాపాలు కడిగి కలుషితమైన నదుల నీరు మీ వంటి పుణ్యాత్ముల స్పర్శతో పవిత్రంగా మారుతుంది. భగీరథుడు గంగను భూమి మీదకు రమ్మని ప్రార్థించిన సమయంలో గంగ, నేను స్వర్గలోకంలో ఉంటాను, భూమిపైకి వస్తే పాపాత్ములైన మనుషుల స్నానాల వల్ల నేను కలుషితమవుతాను అని పలికితే భగీరథుడు, నీ నీటిలో స్నానం చేసే స్వచ్ఛమైన పుణ్యపురుషుల స్పర్శ వల్ల నీవు శుద్ధి చెయ్యబడతావు, వారినే తీర్థరూపాలంటారు అని చెప్పాడు. ఇది మీ వంటి వారి గురించే చెప్పబడింది. మాకు దూరంగా ఉన్న ఇన్ని సంవత్సరాల్లో మీకు ఈ తీర్థయాత్రలో ఎదురైన సంఘటనలు, పొందిన అనుభవాలు తెలుసుకోవాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది అని అన్నాడు. ధర్మరాజు మాటలకు సంతోషించిన విదురుడు తాను చూసిన ప్రదేశాలు, తనకు ఎదురైన సంఘటనలు, తెలుసుకున్న విషయాలు అన్నిటినీ అందరితో పంచుకున్నాడు. మాటలతో సమయం చాలా వేగంగా ప్రశాంతంగా గడిచిపోయింది. అందులో ఎక్కువ సమయాన్ని దురదృష్టవంతుడైన తన సోదరుడు ధృతరాష్ట్రునితో గడిపాడు. విదురుడు బ్రతికున్న తన కుటుంబ సభ్యులను చూసి పలకరించడానికి మాత్రమే రాలేదు. దాని వెనుక ఒక పెద్ద విషయమే దాగుంది. ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో విదురుడు హస్తినాపురానికి చేరుకున్న సమయంలో ధర్మరాజు ఆకాశంలో కొన్ని అపశకునాలు చూశాడు. సరిగ్గా అటువంటి గ్రహస్థితిని కురుక్షేత్ర యుద్ధానికి ముందు చూశాడు. ఆనాడు వారికి, ప్రపంచానికి ఘోర విపత్తు రూపంలో కురుక్షేత్ర సంగ్రామం సంభవించింది. కానీ ఇప్పుడు ఎదురైన అపశకునాల వెనుక కారణమేంటి?
విదురుడు కొద్ది రోజులు హస్తినాపురంలో ఆప్తులందరితో సంతోషంగా గడిపాడు. కానీ సమయం మించిపోకుండా తాను వచ్చిన పని పూర్తి చేయాలనుకున్నాడు. ఇప్పటికే చాలా సమయం వృధా అయ్యిందనుకుని ధృతరాష్ట్రునితో, అన్నా, నేను ఎప్పుడు ఏ విషయం చెప్పినా ఏ సలహా ఇచ్చినా నువ్వు పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం నువ్వు నా మాట విని తీరాలి. నువ్వు ఇప్పుడుంటున్న ఈ హస్తినాపురాన్ని, ఇక్కడ నీకున్న బంధాలు భోగాలు అన్నిటినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదురా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నిస్సహాయమైన ఈ ముసలి వయసులో ఎందుకు నన్ను రాజ్యాన్ని విడిచి అడవులకు వెళ్ళమంటున్నావు? అయినా నువ్వు చెప్పే ప్రతి మాటకు ఖచ్చితమైన కారణం ఉండుంటుంది. కాస్త వివరంగా చెప్పు విదురా అని అడిగాడు. కాలచక్రం భయంకరమైన వేగంతో నడుస్తుంది. దాని శక్తిని తట్టుకొని ఎవ్వరూ నిలబడలేరు. దానికి ఏం చెప్పినా వెనక్కు పంపించలేవు. చావు నీకు అతి దగ్గరలో ఉంది. ఒక్కసారి అది వచ్చిందంటే ఎంతో ఇష్టమైన ఈ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి తీరాలి. ఇక ఈ సంపద, బంధువులు, పదవులు అన్నీ నీకు దూరమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చావు చేరువవుతున్న సమయంలో ఎన్ని ఉన్నా ఏదీ నీకు ఉపయోగపడేది కాదు. నేను కొన్ని నిజాలు చెప్తాను, జాగ్రత్తగా విను. అన్నా, నీకు నా అని చెప్పుకునేవారు ఎవ్వరూ లేరు. నీ తండ్రి, సహోదరులు, స్నేహితులు, నీ కొడుకులు అందరూ మట్టిలో కలిసిపోయి నీకు దూరమయ్యారు. నీ వయసుతో పాటు అన్నిటినీ నీలో దాచుకున్నావు. ఇప్పుడు నువ్వుంటున్న ఇల్లు కూడా నీకు చెందినది కాదు. నువ్విప్పుడు నీ కొడుకులందరినీ చంపిన భీముడి చేతి ముద్దలే తింటున్నావు. అది ఎంతటి అవమానమో గుర్తించావా? నువ్వు జీవిస్తున్న ఈ జీవితం మీద మమకారం పెంచుకునే కొద్దీ ఇలాంటి అవమానాలు ఇంకెన్నో చూడాల్సి ఉంటుంది. ఈ జీవితం నీది సోదరా. నీ అంతట నువ్వే ఈ బాధలన్నిటి నుండి బయటపడాలి అని చెప్పిన విదురుడు, అన్నా, లక్క ఇంటిలో ఉన్న పాండవులను కాల్చేయడానికి చూశావు. భీముడికి విషాహారం పెట్టి చంపాలనుకున్నావు. పాండవ పత్నిని నిండు సభలో అవమానిస్తుంటే నిశ్శబ్దంగా ఉన్నావు. తమ్ముడి పిల్లలని కూడా చూడకుండా వారి రాజ్యం మొత్తాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వు ఇన్ని పనులు చేసినా వారు నీకు ఈ జీవితాన్నిచ్చారు. చేసిన తప్పులు కళ్లకు కనిపిస్తుంటే ఇంత అవమానకరమైన జీవితం బ్రతికి ఏం లాభం? ఇప్పటికైనా ఈ జీవితాన్ని, లౌకిక సుఖాలను విడిచిపెట్టకపోతే మృత్యువు కూడా నిన్ను విడిచిపెట్టదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బాగా ఉపయోగించిన బట్టలు పాతపడి కాంతిని కోల్పోయినట్టు వయోభారంతో నీవు కాంతి విహీనుడు అవుతున్నావు. ఒక్కసారి నేను చెప్పే వాస్తవాల గురించి ఆలోచించు. నేను చెప్పే మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. ధైర్యశాలి అయిన వాడు తన సంపద, బంధువులు, బిడ్డలు, కుటుంబం అన్నిటినీ రహస్యంగా విడిచిపెట్టి అడవులకు వెళ్లి శరీరాన్ని త్యాగించడానికి ఆలోచించడు. ఈ వైరాగ్యం దానంతట అదే నిన్ను చేరుతుంది, లేదా ఎవరైనా చెప్పడం వల్ల చేరుతుంది. ఎవరైతే మానసికంగా బలవంతులుగా ఉంటారో వారు ఈ వైరాగ్య స్థితిని చేరి చివరి దశలో మిగిలిన జీవితం మొత్తం అడవుల్లో భగవంతుని మీద దృష్టి నిలిపి గడుపుతారు. అటువంటి వారు మనుషుల్లో మహాత్ములుగా వెలుగుతారు. చిన్న వయసులో ధైర్యం ఉండటం సహజంగా జరిగేదే. కానీ చావు దగ్గర పడుతున్న సమయంలో ఎటువంటి చింత లేకుండా శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడే వారు మాత్రమే నిజమైన ధైర్యవంతులు. బాధలతో నిండిన ఈ శరీరం, నగరం రెండిటి మీద అభిమానం విడిచిపెట్టు. స్వర్గం లాంటి ఉత్తర భూభాగానికి నీ ప్రయాణాన్ని కొనసాగించు అని విదురుడు తాను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పటి వరకు తాను చేసిన పాపాలన్నీ తలచుకొని ఆలోచనలో పడ్డాడు. ఇలానే బతికేస్తే చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని విదురుడు చెప్పిన మాటల్లో అంతరాయాన్ని గ్రహించాడు. తన జీవితంలో మొట్టమొదటిసారి విదురుడు చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా అంగీకరించాడు. ఆ రోజు రాత్రి గడిచిన తరువాత ధృతరాష్ట్రుడు ఏం చెయ్యాలనుకున్నాడో తన భార్య గాంధారికి చెప్పాడు. భర్త చూడని లోకాన్ని తాను చూడనని పెళ్లైన రోజు నుండి కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి భర్త మాటకు ఒక్క మారు కూడా ఎదురు చెప్పలేదు. నిశ్శబ్దంగా వచ్చి భర్త పక్కన నిలబడి, మీ వెంటే నేను అని బదులిచ్చింది. వృద్ధ దంపతులు ఎవ్వరికీ చెప్పకుండా విదురునితో కలిసి వారున్న ప్రదేశాన్ని విడిచి ఉత్తర దిశగా ప్రయాణించారు. తెల్లవారగానే యుధిష్ఠిరుడు నిద్రలేచి నిత్యకృత్యాలు, సూర్య నమస్కారాలు పూర్తి చేసి రోజు వెళ్ళినట్టే ధృతరాష్ట్ర గాంధారి గదులకు వెళ్ళాడు. ఉదయాన్నే నిద్రలేవగానే యుధిష్ఠిరుడు చేసే కార్యక్రమం ఇది. కాని ఆ రోజు మాత్రం వృద్ధ దంపతులు వారి గదిలో కనిపించలేదు. ధర్మరాజు చుట్టుపక్కల చూశాడు. వారు ఎక్కడా కనిపించలేదు. వారితో పాటు విదురుడు కూడా కనపడలేదు. వారి కోసం వెతుకుతుంటే పరధ్యానంలో దుఃఖిస్తున్న సంజయుడు కనిపించాడు. ధర్మరాజు పరుగు పరుగున సంజయుడు దగ్గరకు వెళ్లి, సంజయ, వారెక్కడా? నా పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న విదురుడు ఎక్కడున్నారు? వారిని ఎవరైనా అవమానిస్తే నాకు చెప్పకుండా నన్ను వదిలి వెళ్లిపోయారా? లేదా వారి కుమారులు చనిపోయారన్న బాధ భరించలేక
ఏదైనా అఘాయిత్యానికి పాల్పడటానికి వెళ్లారా అని ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. సంజయుడు కన్నీటితో నిండిన కళ్ళను తుడుచుకుంటూ, ధర్మజ, నిజంగా వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు. వారు ఏం చేయాలనుకుంటున్నారో కూడా నాకు చెప్పలేదు. కాని వారు కనపడకపోయేసరికి అని బాధతో చెప్తుండగా యుధిష్ఠిరుడు తనని చూడటానికి తుంబురునితో కలిసి వస్తున్న నారదుణ్ణి చూశాడు. వెంటనే వారిని ఆహ్వానించి తగిన విధంగా గౌరవించి నారదునితో, మిమ్మల్ని గౌరవించే పద్ధతిలో నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. ధృతరాష్ట్ర గాంధారులు కనిపించక నేను చాలా బాధలో ఉన్నాను. వారు ఎక్కడికి వెళ్లారో చెప్పి నా బాధ తీర్చగలరా అని అడిగాడు. నారదుడు, నువ్వు ఎవ్వరి గురించి దుఃఖించకు ధర్మజ. ఈ సృష్టి మొత్తం ఆ నారాయణుడి ఆధీనంలో ఉంది. ఇందులో ఒకరు కలవాలన్నా విడిపోవాలన్నా అంతా అతని ఆదేశానుసారం జరుగుతుంది. ఒక యజమాని ఎద్దులకు ముక్కు నుండి తాడును కట్టి వెనకున్న బండి మీద బరువులు వేస్తాడు. ఆ ఎద్దులు బరువులు మోస్తూ ఎటువంటి సొంత నిర్ణయాలు లేకుండా యజమాని చూపించే దారిలో ప్రయాణం చేస్తుండాలి. అదేవిధంగా మనిషి కూడా ధర్మం, బ్రహ్మచర్యం, బ్రాహ్మణ్యం అనే ప్రవర్తనా నియమాలకు కట్టుబడి ఉంటాడు. వీటితోనే మనిషి తనపై ఉన్న బరువు బాధ్యతలను తీసుకుని శ్రీ మహావిష్ణువుని చేరుతాడు. ఏ మనిషి అయినా తన ఇష్టానుసారంగా నడుచుకోలేడు. చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తుంటాడు. చిన్నతనంలో పిల్లలు కొద్దిసేపు వాళ్ల దగ్గరున్న బొమ్మలన్నిటినీ కలిపాడుకుంటారు. తరువాత వారికి తోచిన విధంగా అన్నిటినీ వేరు చేస్తారు. ఆ నారాయణుడు కూడా మానవులను ఒక చోట చేర్చి తనకిష్టమొచ్చినప్పుడు విడదీస్తుంటాడు. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక సాధారణ చర్య అని గుర్తుంచుకో యుధిష్ఠిర. మానవ శరీరం తాత్కాలికం, ఆత్మ మాత్రమే శాశ్వతం. కాబట్టి మీ పెద్దలు కనిపించలేదని వారి గురించి దిగులు పడటం అంతా వృధా. నువ్వు దగ్గరుండి చూసుకోలేకపోతున్నందువల్ల వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారని అనుకోవద్దు. ఈ క్షణమే ఈ మాయ నుండి బయటపడు. పంచభూతాలతో నిండిన ఈ శరీరం కాల కర్మ స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిని మించి రక్షించేది, నాశనం చేసేది ఏదీ లేదు. యుధిష్ఠిర, నా మాటలు శ్రద్ధగా విను. ఆ శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద దుష్టులను శిక్షించడానికి వచ్చిన పని అయిపోయింది. అతను తన అవతారాన్ని చాలించి ఈ భూమిని వదిలి వెళ్లే సమయం దగ్గర పడుతుంది. నువ్వు కూడా అతను ఉన్నంత వరకే ఉంటావు. మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు మునుల ఆశ్రమాలకు చేరుకున్నాడు. ఆకాశగంగ భూమికి చేరే సమయంలో 7 పాయలుగా విడిపోయిన ప్రదేశం సప్తస్రోత. ఆ పుణ్య నదీ తీరంలో తన జీవితంలో ఉన్న ఆఖరి రోజులు గడుపుతున్నాడు. ఈ రోజు నుండి సరిగ్గా 5వ రోజు ధృతరాష్ట్రుడు ఈ జీవిత బంధాల నుండి విముక్తి పొందుతాడు. గాంధారి కూడా అదే ఆశ్రమంలో తనువు చాలిస్తుంది. ఇలా జరిగిన తర్వాత విదురుడు మళ్లీ ఒక్కసారి తీర్థయాత్రలు చేసి బదరికాశ్రమం చేరగానే తన శరీరాన్ని విడిచిపెడతాడు. నేను చెప్పిందంతా జ్ఞాపకముంచుకొని ఈ బాధ నుండి బయటపడు ధర్మనందన అని నారదుడు పాండవుల దగ్గర సెలవు తీసుకున్నాడు. ధర్మరాజు నారదుడు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి కొంత ఓదార్పు పొందాడు. కాని విదురుడు వచ్చినప్పుడు ఆకాశంలో చూసిన అపశకునాలు, ఇకపై ఏదో జరగబోతుంది అని సూచించిన నారదుని మాటలు అతని మనసులో భయాన్ని బలపరిచాయి. వాటి వల్ల ధర్మజుడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. పగలు రాత్రి నారదుని మాటలే గుర్తొస్తున్నాయి. అర్జునుడు కృష్ణుడితో వెళ్లి కొన్ని నెలలు గడిచిపోయాయి. హస్తినకు ఇంకా చేరుకోలేదు. తనకు తోడుగా ఉన్న భీమునితో మనసులో ఉన్న సందేహాలను తెలియపరిచాడు. భీమ, పూజ్యులైన నారదుడు మానవ రూపంలో వచ్చిన విష్ణువు నాటకంలో ముగిసిన పాత్రలకు మళ్ళే తన పని ముగించాడని చెప్పిన దగ్గర నుండి నాకు చాలా దిగులుగా ఉంది. చాలా సమయం నుంచి భయం నా మనసులో మెదులుతుంది. అతను చెప్పింది మనం సర్వస్వంగా భావించే కృష్ణుడి గురించేనా? ఆ పరంధాముడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడని అనుకుంటున్నావా? నాకు అలాగే జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. భూమిపై సంభవిస్తున్న సంఘటనలు గమనిస్తుంటే, ప్రజలు అధర్మం వైపు నడుస్తున్న తీరు చూస్తే అదే జరుగుతుందనిపిస్తుంది. కోపం, దురదృష్టం, అసత్యం మనుషుల మనస్సుల్లో నాటుకుపోతున్నాయి. తల్లిదండ్రుల మీద పిల్లలకుండే సహజమైన ప్రేమ అంతా నశించి కపటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్నాళ్ళు కృష్ణుడి పాదాలతో అలంకరింపబడిన భూమిపై ఆ కలిపురుషుడు తన పాదం మోపుతున్నాడేమో. ఆ కలియుగం వల్లే భూమి తన కాంతిని కోల్పోతుందనిపిస్తుంది. భీమసేన, నాకు భయమేస్తుంది అని అంటుండగా అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చాడు. అలసిపోయిన నిదానమైన అడుగులతో అతని అన్నల దగ్గరకు వచ్చాడు. నేలవైపు చూస్తున్న అతని కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది. కాంతిహీనంగా ఉన్న అర్జునుడు సరాసరిగా తన రాజు దగ్గరకు వెళ్లి అతని కాళ్ళు పట్టుకొని వదలకుండా అక్కడే ఉండిపోయాడు.
ధర్మరాజు శరీరమంతా వణుకుతూ ఉంది. గుండె సాధారణ తీరులో కొట్టుకోవడం లేదు. అర్జునుణ్ణి లేపి వణుకుతున్న గొంతుతో, అర్జున, ఏం జరిగింది? నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ మనసులో ఏదైనా బాధగా ఉందా? అసలు విషయం ఏంటి? ద్వారకలో అంతా క్షేమమే కదా? మన ప్రియనేస్తమైన కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. దానికి అర్జునుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని ముఖం తన మనసులానే దుఃఖంతో నిండిపోయింది. చేతులతో 2 కళ్ళు తుడుచుకుంటూ ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు. మనసులో కృష్ణుణ్ణి నింపుకుని బాధతో కూడిన గొంతుతో, మనం విధి చేతుల్లో మోసపోయాం. అక్కడ ఏ ద్వారకా లేదు, కృష్ణుడు లేడు అని మొదలు నరికిన చెట్టులా నేలకూలిపోయాడు. అక్కడున్న వారంతా అర్జునుణ్ణి స్పృహలోకి తీసుకొచ్చిన తరువాత భూమిపై యాదవుల ఆనవాళ్లు కూడా లేకుండా ఎలా చంపబడ్డారో, కృష్ణుడు చనిపోయిన తరువాత ద్వారక నగరం దానంతటదే సముద్రంలోకి ఎలా వెళ్ళింది అన్న విషయాలు వివరించాడు. అర్జునుడు స్థిమిత పడటానికి, అతను చెప్పిన వార్తలు జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. తరువాత ప్రభాసలో జరిగిన ప్రతి విషయాన్ని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చారు. కృష్ణుడి మహిమలు ఒక్కొక్కటిగా వివరిస్తున్నప్పుడు అర్జునుడి మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత చోటు చేసుకుంది. అతని మనసు నిశ్చలంగా మారిపోయి అనాసక్తితో నిండిపోయింది. అర్జునుడు కృష్ణుడి పాదాల గురించి ఆలోచిస్తున్నప్పటి నుంచి అతని మనసు నుండి ఆందోళనలన్నీ తొలగిపోవడం మొదలైంది. కొన్ని సంవత్సరాలకు ముందు కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో భగవద్గీత బోధించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి బోధించిన ప్రతి విషయంలో ఒక స్పష్టత ఏర్పడింది. జీవాత్మ, పరమాత్మ రెండూ వేరు అనే మాయపూరిత ఆలోచన వల్లే ఈ బాధలన్నీ కలుగుతాయి. ఈ ఆలోచనకు కారణం చెప్పాలంటే మనిషి శరీరం పంచభూతాలతో తయారై ఉంటుంది. అంతేకాక ప్రకృతిలో భాగమైన సత్వ, రజో, తమో గుణాల చేత ప్రభావితమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించనప్పుడు మనిషి అంటే ఈ శరీరం మాత్రమే అనుకుంటాడు. కానీ ఈ శరీరంలో ఉన్న జీవాత్మ పరమాత్మలోని భాగమని గుర్తించినప్పుడు భయాందోళన నుంచి విముక్తి పొందుతాడు. కృష్ణుడిక లేడన్న వార్త వినగానే ధర్మరాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంతా నారదుడు చెప్పినట్టే అవుతుందని అర్థం చేసుకొని తాను చేయాల్సిన పనుల గురించి ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు మరణించాడని తెలిసిన కుంతి ఆ క్షణమే కుప్పకూలిపోయి కృష్ణుడిలో ఏకమైపోయింది. ధర్మరాజు తన అంతిమ యాత్రకు అన్నీ సిద్ధం చేశాడు. తన మనవడైన పరీక్షిత్తును చక్రవర్తిగా పట్టాభిషిక్తుడిని చేశాడు. అటు మధురలో అనిరుద్ధుని కొడుకు వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు. యుధిష్ఠిరుడు తన సంపద మొత్తాన్ని విడిచిపెట్టి నారదుస్తులను ధరించి అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. దిగాలుగా ఎటువంటి హావభావాలు లేకుండా, ఆఖరికి తన తమ్ముళ్లతో కూడా మాట్లాడకుండా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. భీమ, అర్జున, నకుల సహదేవులు వారి అన్నను అనుసరించారు. మనసు కృష్ణుడి పాదాలపై నిలిపి ఉత్తర భాగానికి నడక సాగించి స్వర్గానికి చేరుకున్నారు. ఉత్తరికిచ్చిన మాట ప్రకారం కృష్ణుడు పరీక్షిత్తు జన్మించే వరకు వారితోనే ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కష్టాల కడలి దాటి పరీక్షిత్తు జన్మించాడు. ఇతను పుట్టగానే దౌమ్య మహర్షి, కృపాచార్యుడు పరీక్షిత్తు జాతకాన్ని పరిశీలించారు. వెంటనే యుధిష్ఠిరునితో, ఇతడికి కీర్తి ప్రఖ్యాతలు కలిగిన అద్భుతమైన భవిష్యత్తున్నట్టు తెలుస్తుంది. వంశం పేరు నిలబెట్టడంలో మను కొడుకైన ఇక్ష్వాకుణ్ణి, సత్యవాక్ పరిపాలనలో దశరథ కుమారుడైన శ్రీరాముణ్ణి, దానగుణంలో శిబి చక్రవర్తిని, కీర్తి ప్రతిష్టలు పొందడంలో దుష్యంతుని కొడుకు భరతుణ్ణి, విలువిద్యలో అర్జునుణ్ణి, గాంభీర్యంలో హిమాలయ పర్వతాన్ని, సహనంలో భూమాతను, భక్తిలో ప్రహ్లాదుణ్ణి గుర్తు చేసే విధంగా ఉంటాడని చెప్పారు. అశ్వమేధయాగం జరిపించి వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి దగ్గర బ్రహ్మ విద్య నేర్చుకుంటాడు. ఈ పరీక్షిత్తు ఖ్యాతి సూర్యచంద్రులు ఉన్నంత కాలం భూమిపై నిలిచుంటుంది అని మహర్షులు దీవెన రూపంలో భవిష్యవాణి చెప్పి అందరినీ ఆనందపరిచారు. సింహాసనాన్ని అధిష్ఠించిన పరీక్షిత్తు ఋషుల మాటలు నిజమయ్యే విధంగా యుధిష్ఠిరుని పరిపాలనకు ఏమాత్రం తీసిపోకుండా రాజ్య పరిపాలన కొనసాగించాడు. విరాట రాజ్యానికి చెందిన ఉత్తర కుమారుడి కుమార్తె ఐరావతిని వివాహం చేసుకుని జనమేజయుణ్ణి కొడుకుగా పొందాడు. గంగా నదీ తీరంలో అశ్వమేధ యాగం జరిపించాడు. కాని మనసులో మాత్రం కలిపురుషుడి ఆగడాలు రోజురోజుకి హద్దుమీరిపోవడాన్ని తలుచుకొని బాధపడ్డాడు. ఎలాగైనా కలిపురుషుడిని అంతం చేసి వారి పూర్వీకుల రాజ్య వైభవాన్ని తిరిగి తీసుకురావాలనుకున్నాడు. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో ఒక ఎద్దు, ఆవు మాట్లాడుకుంటున్నాయి. ఆవు భూదేవికి ప్రతిరూపమైతే ఆ ఎద్దు ధర్మానికి ప్రతిరూపం. ఆవు తన దూడను పోగొట్టుకుని బక్క చిక్కిపోయి బాధపడుతుంది. ఎద్దు తన 3 కాళ్ళు పోగొట్టుకుని ఒంటి కాలు మీద నడవటానికి ఇబ్బంది పడుతుంది. ఆవు దగ్గరికి ఆ ఎద్దు వెళ్లి, నువ్వెందుకు బాధపడుతున్నావు? చూడటానికి ఎంతో నిరాశలో మునిగిపోయి శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనారోగ్యంగా కనిపిస్తున్నావు. నీలో ఏదో ప్రాణాలు తీసే బాధ దాగుందనిపిస్తుంది. నీ ఆత్మీయుల్లో ఎవరినైనా దూరం చేసుకున్నావా? లేక 3
కాళ్ళు విరిగిన నన్ను చూసి బాధపడుతున్నావా? రాబోయే కాలంలో క్షత్రియులు నిన్ను పరిపాలించరన్న విషయం గుర్తొచ్చి విచారిస్తున్నావా? ఇక మీదట భూమిపై యజ్ఞయాగాదులు జరగవని అవమానంగా భావిస్తున్నావా? ఇక నుండి ధర్మం నశించిపోతుందని, ఇంద్రుడు అమృతధారల వంటి వర్షాలతో నిన్ను తాకడని, స్త్రీలను పురుషులు రక్షించరని, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించరని బాధపడుతున్నావా? కలి రాక వల్ల జరిగే అనర్థాలు, వాటి వల్ల భూమిపై జరిగే అక్రమాలు ఎద్దు వివరిస్తూ తన బాధకు కారణం అడిగినా కూడా ఆవు మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఎద్దు ఆవు రూపంలో ఉన్న భూమాతతో, ఆఖరికి నీ మనసులో బాధ నాకు అర్థమయ్యింది. పాపభారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నిన్ను కృష్ణుడు దుష్ట శిక్షణ ద్వారా రక్షించి ధర్మస్థాపన చేశాడు. ఇప్పుడు అతనితో పాటే ధర్మాన్ని తీసుకువెళ్ళాడు. ఈ కారణం వల్లే నువ్వు తీవ్రంగా బాధపడుతున్నావు కదా. నా అంచనా సరైనదైతే భవిష్యత్తు తలుచుకొని నువ్వు ఇంత దీనమైన స్థితిలో ఉన్నావు, అవును కదా అని అడిగింది. భూమాత కన్నీరు నిండిన కళ్లతో వృషభాన్ని చూస్తూ, ధర్మదేవా, కేవలం నువ్వు మాత్రమే నా మౌన వేదనలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోగలిగావు. నీ ప్రశ్నలు నా మనసుకైన గాయాలను ముళ్లతో గుచ్చుతున్నట్టున్నాయి. వాసుదేవుడు నన్ను విడిచి వెళ్ళినప్పుడే నువ్వు కూడా, అంటే ధర్మం కూడా నా నుండి దూరమయ్యింది. ఇప్పటి వరకు సస్యశ్యామలంగా స్వచ్ఛంగా ఉన్న భూమి కలిపురుషుని ప్రభావం పెరగడం వల్ల భయంకరంగా మారిపోయింది. కృష్ణుని రూపంలో అవతరించిన శ్రీహరి పాదస్పర్శ వల్ల పవిత్రమైన నేను అతను దూరం అవ్వడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో దుఃఖిస్తున్నాను అని ఆ జంట మాట్లాడుకుంటూ ఉండగా క్షత్రియుని రూపంలో ఉన్న ఓ అధముడు వాటి దగ్గరకు వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. ఎద్దు రూపంలో ఉన్న ధర్మానికున్న 4వ కాలు కూడా విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే తన రథం మీద అటుగా వెళ్తున్న పరీక్షిత్తు జరుగుతున్న ఘోరాన్ని చూశాడు. ధర్మ మార్గంలో నడవటం అలవాటు పడిన అతని శరీరం తన అనుమతి లేకుండానే ధనుర్బాణాలు ఎక్కుపెట్టేలా చేసింది. కన్నీరు కారుస్తున్న ఆవును చూసి విపరీతమైన బాధకు కోపానికి గురైన పరీక్షిత్తు బాణాన్ని ఆ అధముడికి ఎక్కుపెట్టి, ధర్మానికి ప్రతిరూపమైన మా తాత యుధిష్ఠిరుడు పరిపాలించిన చోటు ఇలా ప్రవర్తించడానికి నీకు మనసెలా వచ్చింది? నా రాజ్యంలో ఇంత అన్యాయానికి ఎలా ఒడిగట్టావు? ఎంత ధైర్యం ఉంటే నేను రాజుగా ఉన్న ఈ రాజ్యంలో ఇంత దారుణం చేయడానికి పూనుకున్నావు అని అంటూ పశువుల జంటతో, మీరు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని హింసిస్తున్న పాపాత్ముణ్ణి చంపి ఇద్దరిని రక్షిస్తాను, మీరు భయపడకండి అని చెప్పి వృషభం తన కాళ్లను ఎలా కోల్పోయిందని ప్రశ్నించాడు. ఎద్దు అతని వైపు చూసి, సాక్షాత్తు శ్రీకృష్ణుడే శాంతి దూతగా రథసారథిగా వహించిన పాండవుల వారసుడవు. నువ్విలా దయాగుణంతో ధర్మపరుడిలా మాట్లాడటం నీ పెద్దలను గుర్తు చేస్తుంది. నిజానికి మేమిలా ఉండటానికి బాధ్యులు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. నా చుట్టూరా ఉన్న ప్రజలు వారు ధర్మం పేరుతో అనుసరించే మార్గాలను చూస్తుంటే నేను అయోమయంలో పడుతున్నాను. నాస్తికులు, విధి రాతను నమ్మేవారు, కర్మ సిద్ధాంతానికి విలువిచ్చేవారు ఇలా ఎందరో ఉన్నారు. మనిషికుండే స్వభావం బట్టి అతన్ని అదృష్టం, దురదృష్టం వరిస్తాయని కొంతమంది చెప్తారు. చాలా తక్కువ మంది మాత్రమే అన్నిటికీ మూలం ఆ పరంధాముడనే దృక్పథంతో ఉన్నారు. వీరందరిలో మేమున్న ఈ పరిస్థితికి కారణమైన వారు ఎవరో మీకు తెలిస్తే మాకు తెలియజేయండి అని అడిగింది. పరీక్షిత్తు ఎద్దు మాటలను పరిగణలోకి తీసుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వి, శాస్త్రాల ప్రకారం అధర్మాన్ని అనుసరించేవారు మాత్రమే కాకుండా అటువంటి వారి పేరు పలికిన వారు కూడా నరకానికి వెళ్తారని చెప్పబడింది. అలాంటిది నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నాకు ధర్మం కనిపిస్తుంది. ఈ విషయం గురించి ఎంత ఆలోచించినా కూడా ధర్మానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే అని తెలుస్తుంది. నువ్వు మాత్రమే భూమి తన స్వచ్ఛతను కోల్పోవడానికి కారణం చెప్పగలవు. ధర్మానికున్న 4 కాళ్ళు తపస్సు, స్వచ్ఛత, దయ, సత్యం. అహంకారం మితిమీరితే తపస్సు నాశనమవుతుంది. 4 యుగాల్లో ధర్మానికున్న ఒక్కొక్క కాలు విరుగుతూ వచ్చింది. ఇప్పుడు కలిపురుషుడు ధర్మానికున్న 4వ కాలైన సత్యాన్ని విరగ్గొట్టి దాని స్థానంలో అసత్యాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. భూమాత పరమాత్ముడు తనపై నడిచిన రోజులు గుర్తు చేసుకొని రాబోయే కాలంలో జరిగే దుష్టపాలన ఊహించుకొని బాధపడుతుందని అర్థమయ్యింది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను కలిపురుషుడిని చంపడానికి వెళ్తున్నాను అని ఎక్కుపెట్టిన బాణాలను దించి తన ఖడ్గంతో కలిపురుషుడిని చంపడానికి సిద్ధమయ్యాడు. మారువేషంలో ఉన్న కలి తన నిజరూపం ధరించి పరీక్షిత్తు కాళ్లపై పడి దయ చూపమని బ్రతిమాలాడు. అప్పుడు పరీక్షిత్తు, అర్జునుడు పుట్టిన గొప్ప వంశంలో పుట్టిన నేను శరణు కోరిన శత్రువును శిక్షించనని నీకు తెలుసు. కానీ నీ రాక అధర్మానికి ఆయువుగా మారింది. కాబట్టి నేను పరిపాలిస్తున్న రాజ్యంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. నేను నీ ఉనికిని కూడా లేకుండా చేస్తాను. ఒక్కసారి నీకిక్కడ ఉండే అవకాశం కల్పిస్తే నీతో పాటు దుర్మార్గం, అసత్యం, దొంగతనం, అన్యాయం అన్నీ చోటు చేసుకుంటాయి. ప్రజల్లో కపటత్వం పెరిగిపోయి గొడవలు జరిగి రాజ్యమంతా పగా ద్వేషాలకు నిలయంగా మారుతుంది.
కాబట్టి నేను మీలో ఏ ఒక్కటికి కూడా నా రాజ్యంలో ఉండే అవకాశాన్ని కల్పించను అని పరీక్షిత్తు చెప్పాడు. అప్పుడు కలి భయంతో వణుకుతూ, రాజా, పగలు తర్వాత రాత్రిని, వెలుగుతో పాటు చీకటిని సృష్టించిన సృష్టికర్త మంచితో పాటు చెడు అంటే నన్ను సృష్టించాడు. అయినా ఈ భూభాగం మొత్తం మీ రాజ్యమే. మీ మాటలకు తలవంచి నేను ఎక్కడికి వెళ్ళాలి అని కలి ప్రశ్నించగానే పరీక్షిత్తు మహారాజు బాగా ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే. అలాంటప్పుడు ఎక్కడైతే ప్రజలు కామ, క్రోధ, లోభ, మోహాలకు తలవంచి చెడు వ్యసనాలకు బానిసలై భగవంతుణ్ణి మర్చిపోయి ఉంటారో అటువంటి ప్రదేశాల్లో నువ్వు స్థిర నివాసాన్ని ఏర్పరచుకో అని చెప్పాడు. ఇవన్నీ కలిసి ఉండే ఏదైనా ఒక్క ప్రదేశాన్ని చెప్పండి అన్న కలి ప్రశ్నకు సమాధానంగా పరీక్షిత్తు చెప్పిన మాట బంగారం. ఇక్కడ బంగారం అంటే సంపద. ఎక్కడైతే సంపద ఎక్కువగా ఉంటుందో అక్కడ నీకు స్థానం కల్పిస్తే నీ వెనక వస్తాయని చెప్పిన దుర్మార్గం, అసత్యం, దొంగతనం, అన్యాయం అన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు వెళ్లి సంపదకు నిలయమైన చోటులో నిలిచిపో అన్న పరీక్షిత్తు ఆదేశాన్ని పాటిస్తూ అతను చెప్పిన ప్రదేశాలకు వెళ్ళాడు. అందుకే కామం అంటే కోరికలు, కాంచన అంటే బంగారం మనిషిని నాశనం చేయడానికి ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటాయని అంటారు. కలి చెప్పిన మాటల్లో కూడా నిజముంది. ఆ పైవాడి చేత సృష్టింపబడిన కలి అవతరణకు ఒక అంతరార్థం ఉంది. భగవంతుడు తన స్థానాన్ని కోల్పోయిన చోటు కలి తన ప్రభావాన్ని చూపిస్తాడు. అతని ప్రభావానికి లోనయ్యి కష్టాల సముద్రంలో మునిగిన మనిషి దాని నుండి బయటపడేందుకు భగవంతుని చెయ్యి కోసం వెతుకుతాడు. అందుకే కుంతీదేవి, పరమాత్మ మాకు ఎప్పుడూ కష్టాల వెంటుండేలా చూడు, అప్పుడే మేము నిన్ను గుర్తుంచుకుంటాము అని కోరుకుంది. లౌకిక సుఖాల్లో మునిగి ఆనందించే మానవుడు ఆ ఆనందానికి కారణం తానే అని పొంగిపోతుంటాడు. కాని ఎప్పుడైతే బాధలు, అపజయాలు చుట్టుముడతాయో ఆ క్షణం మనసు బలహీనమవుతుంది. అనుభవిస్తున్న కఠినమైన బాధలు అహంకారాన్ని కరిగిస్తాయి. విజయాన్ని పొందగానే అంతా నేనే అని విర్రవీగే మనిషి అపజయాన్ని రుచి చూడగానే భగవంతునికి తలవంచి ఎక్కడ లేని వినయాన్ని ప్రదర్శిస్తాడు. సాధారణంగా మానవులు కలి ప్రభావం చేత చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారని భావిస్తారు. కానీ భగవంతుణ్ణి మర్చిపోయిన మన ఆత్మలను సన్మార్గంలో నడిపించడానికి కష్టాల రూపంలో మనకు సహాయం చేయడానికి వచ్చిన వాడే కలిపురుషుడు. ఈ విధంగా కలిని పంపించిన పరీక్షిత్తు ప్రజలకు ఆనందం కలిగిస్తూ జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు వేటాడటానికి అడవికి వెళ్ళాడు. లేడి వెంట పరుగులు పెడుతూ దారి తప్పాడు. అడవిలో తిరిగి తిరిగి ఆకలి, దప్పికలతో అలసిపోయిన అతనికి కాస్త దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. పరీక్షిత్తు వేగంగా ఆశ్రమానికి వెళ్లి లోపల ఉన్నవారి కోసం గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆశ్రమంలో ఎవరూ లేరనుకున్నాడు. ఆశ్రమం చుట్టూరా తిరుగుతూ ఉంటే అక్కడొక ముని ధ్యానం చేస్తూ కనిపించాడు. అతను కళ్ళు మూసుకుని పంచేంద్రియాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని బయట ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. జటలు కట్టిన జుట్టుతో జింక చర్మాన్ని ధరించిన ఆ మహర్షిని పరీక్షిత్తు దాహంగా ఉంది, తాగడానికి నీరు కావాలి అని అడిగాడు. అలా ఎన్నిసార్లు అడిగినా ఆ తపస్వి మౌనాన్ని విడిచిపెట్టలేదు. శారీరకంగా అలసిపోయిన రాజు ఆ ఋషి ప్రవర్తనతో మానసికంగా కూడా బలహీనపడ్డాడు. ఆ నిశ్శబ్దానికి అహం దెబ్బతిన్న పరీక్షిత్తు చుట్టూ చూస్తే ఒక చచ్చిన పాము కనిపించింది. దాన్ని విల్లు అంచుతో తీసి ఋషి మెడలో వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయినా మహాత్ముడైన శమిక మునిలో ఎటువంటి కదలిక లేదు. ఆ మునికి శృంగి అనే కుమారుడున్నాడు. ఆశ్రమంలో జరిగిందంతా తెలిసిన వారు శృంగి దగ్గరకు వచ్చి, నువ్వు నీ గురించి గొప్పగా భావిస్తావు. అక్కడ నీ తండ్రి పాము కళేబరాన్ని మెడలో వేసుకొనున్నాడు. నీ గర్వం మొత్తాన్ని విడిచిపెట్టు అని అన్నాడు. ఏమీ అర్థమవ్వక ఆలోచిస్తున్న శృంగిని చూసి తన స్నేహితులు నవ్వుతూ జరిగిన సంగతంతా చెప్పారు. యువకుడైన శృంగి పట్టరాని కోపంతో, నా తండ్రి పట్ల ఇలా అహంకారంతో ప్రవర్తించిన వాడు ఈ రోజు నుండి సరిగ్గా 7వ రోజుకి తక్షకుడనే భయంకరమైన సర్పం కాటువెయ్యడంతో చనిపోతాడు అని శపించి తండ్రి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా ఏడ్చాడు. కొడుకు ఏడుపు విని సమాధి నుంచి బయటకు వచ్చిన ముని పాము కళేబరాన్ని పక్కకు పారేసి శృంగితో, కుమారా, నీ బాధకు కారణమేంటి? నిన్ను ఎవరైనా బాధ పెట్టారా అని అడిగాడు. శృంగి రాజు చేసిన పని, తన శాపం గురించి చెప్పాడు. కొడుకు తొందరపాటు వల్ల ఒక మంచి మనిషిని శపించాడని శమిక ఋషికి చాలా కోపం వచ్చింది. కొడుకుతో, యవ్వనంలో ఉన్న నువ్వు నీపై నిగ్రహాన్ని కోల్పోయి మనుషుల్లో ఉత్తముడు, ధర్మపాలకుడు అని పేరుగాంచిన పరీక్షిత్ మహారాజును శపించావు. ఆకలి దప్పికలతో అలసిపోయిన అతను నేను సమాధానం ఇవ్వకపోయేసరికి విరక్తి చెంది ఆ పాము కళేబరాన్ని నా మీద పారేసి వెళ్ళాడు. దీన్ని చిన్నపిల్లల పనిలా భావించి వదిలేయాలి, కానీ ఇటువంటి భయంకరమైన శాపానికి గురి చేస్తారా?
పరీక్షిత్తుగా పేరు పొందిన విష్ణురథుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాసుదేవుడి కరుణా కటాక్షాలు పొందాడు. అతని వల్లే కలిపురుషుడి నుంచి ఈ ప్రపంచం రక్షించబడుతుంది. నీ వల్ల భూదేవి అటువంటి మహనీయుణ్ణి కోల్పోతుంది. దీనంతటికీ కారణమైన నువ్వు ఇక్కడి నుండి దూరంగా వెళ్లి ఇంద్రియ నిగ్రహం వచ్చే వరకు తపస్సు చెయ్యి. నేను వెళ్లి జరగబోయే వినాశనం గురించి రాజుకు తెలిసేలా చేస్తాను. కనీసం అప్పుడైనా ఈ దేహాన్ని విడిచి వెళ్లడానికి సంసిద్ధుడవుతాడు అని శమీకుడు తన కొడుకుతో అన్నాడు. పరీక్షిత్ మహారాజు రాజ్యానికి తిరిగి వచ్చి తాను చేసిన అసహ్యమైన పని గురించి ఆలోచిస్తూ విచారంగా ఉన్నాడు. తాను చేసింది క్షమించరాని పాపమని దిగులు పడుతున్న రాజు దగ్గరికి శమీకుని శిష్యుడు గౌరముఖుడు వచ్చి శృంగి శాపం గురించి చెప్పాడు. పాండవుల వంశంలో పుట్టి ధర్మ మార్గంలో నడవటం మాత్రమే తెలిసిన పరీక్షిత్తు జరిగిన దానికి బాధపడలేదు. తాను శమీకముని పట్ల నడుచుకున్న విధానానికి ఇదే సరైన శిక్ష అని భావించి ఆనందంగా మృత్యుని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. తన కొడుకు జనమేజయుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి తన రాజదుస్తులను విడిచిపెట్టి గంగా నదీ తీరంలో పవిత్రమైన కుశదర్భలతో చేసిన ఆసనం మీద కూర్చొని ప్రయోపవేశం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అంటే చనిపోయే ముందు ఉపవాసం చేస్తూ మనసు ఆ పరంధాముడిపై నిలిపి ధ్యానం చేయడానికి పూనుకున్నాడు. కొత్త సాహసం చేయడానికి బయలుదేరేవాడిలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. గంగా తీరంలో ఉన్న పరీక్షిత్ దగ్గరికి అత్రి, వశిష్ఠ, చవన, భృగు, అంగిరస, పరాశర, విశ్వామిత్ర, పరశురామ, వ్యాస, నారదమునితో కలిసి ఋషులందరూ వచ్చారు. ఆకాశంలో నక్షత్ర మండలంలా కనిపిస్తున్న వారందరినీ చూడగానే పరీక్షిత్తుకు ఆనందంతో నోటమాట రాలేదు. వారందరికీ తగిన మర్యాదలు చేసిన తరువాత వినయంగా, పూర్వజన్మలో నేను ఏ పుణ్యం చేశానో నన్ను చూడటానికి మీరంతా వచ్చారు. నేను గొప్ప అదృష్టవంతుడినని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ప్రయోపవేశం చేయడానికి సిద్ధపడిన నన్ను మీరంతా ఆశీర్వదించండి. నన్ను శపించిన శృంగికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తన వల్లే నేను ఇప్పుడు మీ అందరి సమక్షంలో ప్రయోపవేశం చేయగలుగుతున్నాను. ఈ లౌకిక సుఖాలను విడిచిపెట్టి నా కోసం ఎదురు చూస్తున్న మృత్యువును నేను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాదొక చిన్న మనవి. నేను పరమాత్మలో లీనమయ్యే ముందు ఈ 7 రోజులు అతని గానామృతాన్ని నా చెవులు తాగాలనుకుంటున్నాను అని తెలియజేశాడు. అప్పుడు ఋషులు, కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తరువాత ప్రపంచాన్ని విడిచిపెట్టిన పాండవుల వారసుడిగా నువ్వు వారి అడుగుజాడల్లో నడవటం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. నీ నిర్ణయం ఎంతో ప్రశంసనీయం అని చెప్పారు. చావు అంచుల్లో ఉన్న మానవుడు ఏం చేస్తే తన పాపాల నుండి విముక్తి పొందుతాడో తెలియజేయండి అని పరీక్షిత్తు అడిగితే ఋషులు బాగా ఆలోచించి కొంతమంది యోగలో సమయం గడపమని చెప్తే మరికొంతమంది తపస్సులో ఉండమని చెప్పారు. ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని మరికొంతమంది చెప్పారు. పరీక్షిత్తుకి అన్ని మార్గాలు సరైనవే అనిపించినా వాటిని ఆచరించడానికి తన దగ్గర అంత సమయం లేదు. అప్పటికే తన దగ్గర ఉన్నదంతా వదిలేసి ప్రయోపవేశానికి సిద్ధపడ్డాడు. ఇక తపస్సు, యోగ చేయడానికి ఈ 7 రోజులు తగిన సమయం కాదు అని తమలో తాము మాట్లాడుకుంటుండగా ప్రకాశవంతంగా వెలిగిపోతున్న వ్యాసుని కుమారుడు సుఖమహర్షి అక్కడికి వచ్చాడు. ఈ సుఖమహర్షి ఎంతటి గొప్పవాడంటే ఆ ప్రదేశంలో ఉన్న ఋషులందరితో పాటు తన తండ్రైన వ్యాస మహర్షి కూడా లేచి నిలబడి సుఖబ్రహ్మను గౌరవించారు. పరీక్షిత్తు సుకుని కాళ్లపై పడి నమస్కరించి ఆనంద బాష్పాలతో నిండిన కళ్లతో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాతో ఉండి నన్ను రక్షించిన వాసుదేవుడు ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. లేదంటే చేసిన పాపం వల్ల చనిపోతున్న నా దగ్గరికి సుఖబ్రహ్మ వంటి మహాపురుషులు రావడమేంటి? ఇంతకు మించిన అదృష్టం మరొకటి ఉంటుందా? మీలాంటి వాళ్ల పాదస్పర్శ వల్ల పాపాత్ముల మనసుతో పాటు వారి నివాసం కూడా పవిత్రం చేయబడతాయి. ఈ ఆసనంపై కూర్చుని ఈ ప్రదేశాన్ని కూడా పవిత్రం చేయండి. ఇంతకు మీరు నా దగ్గరకు రావడానికి ఏదైనా కారణముందా? చావుకు దగ్గరవుతున్న నా పక్కన పుణ్యాత్ములైన మీరందరూ ఉండటం నా అదృష్టం. ధైర్యం చేసి అడుగుతున్నాను. నాకు చివరి రోజుల్లో ఆ నారాయణుడి పాదాలు చేరేందుకు ఈ 7 రోజుల కాలంలో అనుసరించదగిన మార్గాన్ని తెలియజేయండి అని వినయంగా అడిగాడు. శుకుడు పరీక్షిత్తుని ఆశీర్వదించి, నిజానికి నీకు ఆ నారాయణుడి గురించి తెలియజేయడానికే నేనిక్కడికి వచ్చాను. నా తండ్రి వ్యాసుడు రాసిన భాగవత పురాణం అతని నుండి నేను నేర్చుకున్నాను. నీకు ఈ 7 రోజుల్లో ఆ వాసుదేవుని కథలు వివరించి ఈ కాలాన్ని నీ జీవితంలోనే అద్భుతమైన సమయంగా మారుస్తాను. ఈ గాథలు వినడం వల్ల నీతో పాటు ఇప్పటి నుండి వినేవాళ్లు కూడా మోక్షం పొందుతారు. భూమిపై సాధారణ మానవుని జీవితాన్ని పరిగణలోకి తీసుకుంటే పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రులు, ఇల్లు, భార్య, పిల్లలు ఇలా అన్ని బంధాల్లో చిక్కుకొని ఉంటాడు. ఇవన్నీ తన ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడానికి అడ్డంకులు. మానవుడు భూమిపై ఉండే కొద్ది కాలంలోనే ఎన్నో అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ సగ జీవితం నిద్రలోనూ, మిగిలిన జీవితం బాల్యం, యవ్వన కాలాల్లో వృధా అవుతుంది. దీనివల్ల లౌకిక విషయాల్లో సుఖపడుతున్నాననుకుని బాధలకు గురవుతున్నారు.
మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా మరణాన్ని చేరుకోవడం మాత్రం తప్పదనే విషయం ఆలోచించడానికి కూడా ఇష్టపడడు. రోజు తన చుట్టూరా ఎన్నో మరణాలు సంభవిస్తున్నా కూడా తన మరణం గురించి భయపడుతూనే ఉంటాడు. తన జీవితంలో గడిచే ఒక్కొక్క నిమిషం అతన్ని మరణానికి దగ్గర చేస్తుందనే విషయాన్ని లెక్క చేయడు. బంధాల నుండి విముక్తి పొందాలని కోరుకునే వారికి జీవితం చివరి దశలో ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ పరంధాముని గురించి ఆలోచిస్తుండటం. గడిచిపోయిన కాలం గురించి బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి కలిగిన ఒక్క ముహూర్త కాలం చాలు. ఇది మన లెక్కలో చెప్పాలంటే 48 నిమిషాలు. పూర్వం ఖట్వాంగుడనే రాజు చనిపోవడానికి ముహూర్త కాలం ఉందని తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతను దేవతలతో కలిసి స్వర్గంలో ఉన్నాడు. కానీ ఆ స్వర్గాన్ని కూడా వదిలి ధ్యానం చేయడానికి భూలోకానికి వచ్చాడు. అతనికున్న ముహూర్త కాలంలో ఎంతో చిత్తశుద్ధితో ధ్యానం చేసి పరంధాముని పాదాలకు చేరుకున్నాడు. పరీక్షిత్ మహారాజా, నీకు సంపూర్ణమైన 7 రోజులున్నాయి కనుక నీకు భగవంతునిపై మనసు నిలపడానికి నేను సహాయం చేస్తాను అని శుకుడు మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పరీక్షిత్తుకి తోడుగా ఉండి అతనితో మరణం మనిషిని సమీపించినప్పుడు దాని గురించి భయాన్ని విడిచిపెట్టాలి, పరిత్యాగించడం అనే ఖడ్గంతో అతన్ని కట్టిపెట్టే భార్య పిల్లలు వంటి బంధాల నుండి శరీరాన్ని విడిపించాలి. ఇంటిని విడిచిపెట్టి పుణ్య నదుల్లో స్నానం చేసి తపస్సు చేయడానికి సిద్ధపడాలి. ఆ తపస్సు చేయడంలో ఉన్న మెలకువలు నేను నీకు తెలియచేస్తాను అని శుకుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రాణాయామంతో మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ మనసు నీ నియంత్రణలోకి వచ్చి స్థిమితపడే వరకు ఓంకారాన్ని జపిస్తుండాలి. జ్ఞానమనే రథమెక్కి మనసనే పగ్గాలను అదుపు చేస్తూ ఆ పరంధాముడిపై ధ్యాస నిలపాలి. ఇంద్రియాలకు లోబడి మనసును అదుపు తప్పనివ్వకూడదు. పరంధాముని మీద మనసు నిలపడానికి అష్టాంగ యోగ సాధన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యోగ సాధన నీలో ఉండే 8 లక్షణాల మీదే ఆధారపడి ఉంటుంది. 1. అహింస అంటే ఏ ఇతర జీవిని బాధ పెట్టకూడదు. 2. సత్యం, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడాలి. 3. అస్థేయం, ఇతరుల వస్తువులను దొంగలించరాదు. 4. బ్రహ్మచర్యం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. 5. అపరిగ్రహం, ఇతరుల నుండి కానుకలు తీసుకోకపోవడం. 6. శౌచం, శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండటం. 7. తపస్సు. 8. స్వాధ్యాయం అంటే చదవడం ద్వారా నేర్చుకున్న విషయాలు అర్థం చేసుకోవడం. ఈ 8 లక్షణాలు నిన్ను ధ్యానానికి అవసరమైన ధారణ వైపు నడిపిస్తాయి. స్థిరమైన మనసుతో పరమాత్మ రూపాన్ని ఊహించుకోవాలి. కేవలం అతని రూపం మాత్రమే మానవుని మనసును విశాలం చేస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నారంటే మనిషిని తామసిక గుణం తప్పుదోవ పట్టించదు. రజోగుణం ఈ లౌకిక సుఖాలకు బానిసగా మార్చదు. నువ్వు సరైన ప్రాణాయామ నియమాన్ని వంట పట్టించుకొని ఇంద్రియ బంధాల్లో చిక్కుకోని స్థాయిని అందుకుంటే నువ్వు ధారణ స్థితిని పొందినట్టే. చివరగా విరాట స్వరూపం గురించి ఆలోచిస్తూ మనసులో అతని గురించే ధ్యానం చెయ్యాలి. ఈ రూపం భూత భవిష్యత్ వర్తమానాలను కలిగుంటుంది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని చర్యలు ఆ నారాయణుడి ఆధీనంలోనే ఉంటాయి. విరాట స్వరూపం 7 ఆవరణాలు కలిగి ఉంటుంది. ఇక్కడ ఆవరణాలంటే లేయర్స్. 1. పృథ్వీ అంటే భూమాత. 2. ఆపు అంటే నీరు. 3. తేజస్సు అంటే అగ్ని. 4. వాయు అంటే గాలి. 5. ఆకాశం. 6. అమహత్తత్వం. 7. మహత్తత్వం. పాతాళ లోకం అతని అరికాళ్ళు. రసాతల లోకం పాదాలు. మహాతలం మడమలు. సుతలం మోకాళ్ళు. వితల స్థలలోకాలు అతని తొడల భాగం. నడుము భూతలం. ఆకాశమంతా అతని ఉదర భాగం. సువర్లోకం అతని ఛాతి భాగం. మెడ ముఖ భాగాల్లో మహర్లోకం. నుదురులో తపోలోకం. విరాట పురుషుని వివిధ చేతుల్లో సత్యలోకం ఉంటుంది. చేతుల భాగం వద్ద ఇంద్రుడు దేవతలను పాలిస్తుంటాడు. 4 యుగాలు అతని చెవులు. అశ్విని దేవతలు నాసిక రంధ్రాలు. నోరు అగ్ని. కళ్ళు సూర్యుడు. కనురెప్పలు పగలు రాత్రికి చిహ్నాలు. నోరు పైభాగం నీరైతే రుచి చూసే లక్షణం అతని నాలుక. వేదాలు తలగా, యముడు దంతాలుగా, యోగమాయ నవ్వుగా ఏర్పడ్డాయి. విరాట పురుషుని చూపు నుండి సృష్టి ఏర్పడింది. సముద్రాలు అతని కడుపు భాగాన్ని, పర్వతాలు ఎముకలుగా, నదులు విరాట పురుషుని శరీరంలో నరాలు, చెట్లు అతన్ని కప్పే జుట్టులా రూపందిద్దుకున్నాయి. కాలం అతని అడుగులు. వీచే గాలి అతని ఊపిరి. ప్రపంచంలో ఉన్న అనేక లక్షణాలు అతను ఆడే ఆటగా ఏర్పడ్డాయి. మేఘాలు అతని బాహ్య రూపం. సాయంత్ర సమయం అతని వస్త్రాలు. వ్యక్తపరచలేని ప్రకృతి అతని హృదయం. చంద్రుడు అతని మనసు. రుద్రుడు అహాన్ని ప్రతిబింబిస్తారు. స్వయంభూ మను విరాట పురుషుని మానసిక సామర్థ్యం. గంధర్వులు, చారణులు, అప్సరసులు వీరంతా సంగీత గమకాలు, స్మృతులయ్యారు. ఈ విధంగా విరాట పురుషుని
స్వరూపం వేదాల్లో వర్ణించబడింది. నువ్వు భగవంతుణ్ణి ఈ రూపంలో ఊహించుకొని మనసును లగ్నం చేయి. అప్పుడు ఆదిశేషువుపై శయనిస్తున్న నారాయణుడి రూపం మనసులో కనిపిస్తుంది. నీ మనసు ఏకాగ్రతతో స్థిరంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడే అది నీకు సాధ్యమవుతుంది. ఈ స్థాయిని చేరుకోగలిగిన మానవుడు సులభంగా శరీరాన్ని విడిచి భగవంతుని పాదాల దగ్గరకు చేరుతాడు. చివరి ఘడియలకు చేరే ముందు ధారణ అంటే మనిషి తనకున్న సమయం మొత్తాన్ని పరమాత్ముని కథలు వింటూ గడపాలి. అలా వినకపోతే మనిషికున్న చెవులను శిరస్సుకు ఎటువంటి ఉపయోగం లేని రంధ్రాలుగా పరిగణిస్తారు. నారాయణుడి నామాన్ని జపించని నాలుక, మాట్లాడే మాటలు వర్షాకాలంలో అరిచే కప్ప అరుపులతో సమానం. శ్రీహరి ముందు వంచని తల, భారమైన రాయితో, ఎన్నో ఆభరణాలతో అలంకరింపబడిన చేతులు కూడా నారాయణుణ్ణి పూలతో పూజించనప్పుడు జీవమున్న శవాలతో సమానం. విరాట పురుషుని దర్శించలేని కళ్ళు నెమలి ఈకలపై ఉండే అలంకారపు కళ్ళు వంటివి. ఆ పరంధాముని పుణ్యస్థలాలకు వెళ్ళని పాదాలు చెట్ల వేర్లకు మల్లే కదలిక లేని వాటితో సమానం. సర్వాంతర్యామి పాదధూళి తీసుకుని తలపై ధరించని వారికి ఒక శవానికి పెద్ద తేడా లేనట్టే. నారాయణుడి లీలలు విని కూడా చలించని శరీరం, ప్రకాశించని కళ్ళు, ద్రవించని హృదయం రాతితో ఏర్పడినట్టే అని భావించాలి. ఈ విధంగా ఉన్న మానవుడు అసలైన దురదృష్టవంతుడు. అటువంటి దురదృష్టవంతుడు కూడా జీవితం చివరి దశల్లో అయినా నారాయణుడి గురించి ఆలోచన చేస్తే విముక్తి పొందుతాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజా, నేను మీకు ఈ 7 రోజుల్లో భాగవత పురాణాన్ని తెలియజేస్తాను. మీ వల్ల మీకోసం చెప్పబడిన ఈ భాగవత పురాణం భవిష్యత్తులో మానవాళికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతుంది అని చెప్పి సుఖ మహర్షి మనసులో నారాయణుడిని ప్రార్థించాడు. తన తండ్రి వ్యాసునికి నమస్కరించి మోక్ష సాధనకు మార్గం చూపే భాగవత పురాణాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సుఖ మహర్షి ఏం చెప్పాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.